హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 6th క్లాస్ మ్యాథ్స్ 11th లెసన్ చుట్టుకొలత వైశాల్యము పెరిమీటర్స్ అండ్ ఏరియాస్. మరి ఈ టాపిక్ ను బేస్ చేసుకొని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం ఫ్రెండ్స్. టెక్స్ట్ బుక్ లో చాలా డెప్త్ ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చాడు. డైరెక్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇండైరెక్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం అయితే కవర్ చేయడము జరిగింది. మరి ఈ టాపిక్ లో మీకు మెయిన్ గా సర్కిల్స్ బేస్ చేసుకొని ఇచ్చాడు, వృత్తాలు, నెక్స్ట్ స్క్వేర్స్ బేస్ చేసుకొని ఇచ్చాడు, చతురస్రము, నెక్స్ట్ రెక్టాంగిల్ బేస్ చేసుకొని ఇచ్చాడు, దీర్ఘ చతురస్రము. ఈ 3 కాన్సెప్ట్స్ ని బేస్ చేసుకొని డైరెక్ట్ ప్రాబ్లమ్స్, ఇండైరెక్ట్ ప్రాబ్లమ్స్ చాలా క్లియర్ గా ఇచ్చాడు ఫ్రెండ్స్. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము, మనం ఎస్జిటి ని బేస్ చేసుకొని ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఒక షెడ్యూల్ ప్రకారము రెఫరెన్స్ వీడియోస్ ఇస్తూ మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరికైనా విల్లింగ్ ఉంటే నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. మరి నా నెంబర్ 8341949272. కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ అయితే కేవలము 800 రూపీసే ఫ్రెండ్స్. కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ అయితే కేవలము 800. మరి ఏ ఇండివిజువల్ సబ్జెక్ట్ తీసుకున్నా కానీ కేవలము 200 రూపీసే. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్ ఇది. ఖచ్చితంగా ఈ వీడియోని బేస్ చేసుకొని ఒక బిట్ రావడానికి ఛాన్స్ అయితే 100% అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా టాపిక్ అబ్జర్వ్ చేద్దాం. మరి ఫార్ములాస్ పరంగా ఫస్ట్ సర్కిల్స్ అబ్జర్వ్ చేద్దాం. మరి వృత్తాలు, మరి ఈ వృత్తం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి, వృత్త పరిధి ఫార్ములా ఏంటి, వ్యాసార్థానికి వ్యాసానికి రిలేషన్ ఏంటి, మరి వీటిని బేస్ చేసుకొని ఏమైనా చిన్న మోడిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ బేసిక్స్ చూద్దాం, తర్వాత ప్రాబ్లమ్స్ చూద్దాం. మరి ఇక్కడ ఏదైనా ఒక సర్కిల్ తీసుకుంటే ఈ సర్కిల్ లో మనకు మెయిన్ గా వ్యాసార్థము ఆర్ రేడియస్ అంటాం. ఆర్ అంటే ఇక్కడ ఏంటి, రేడియస్, వ్యాసార్థము అంటాం. మరి రేడియస్ కి డయామీటర్ కి డిఫరెన్స్ ఏంటి? మరి డయామీటర్ అంటే ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ కదా, సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా మనకి ఏమవుతుంది అంటే రేడియస్ ఆర్ అవుతుంది. మరి ఇక్కడ ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే ఏ నుంచి బి కి మనకి ఏమవుతుంది అంటే వ్యాసము, ఆ వృత్తం యొక్క వ్యాసము డయామీటర్ అంటాం. అప్పుడు డయామీటర్ డి ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది అంటే ఇది సెంటర్ ఆఫ్ ఎ సర్కిల్ ఓ అనుకుంటే OA ప్లస్ OB ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది అంటే ఈ సర్కిల్ యొక్క డయామీటర్ వ్యాసము అంటాం. అంటే ఇక్కడ ఆర్ ప్లస్ ఆర్ మనకి ఏమవుతుంది 2R. అంటే రేడియస్ ఎంతైతే ఉంటుందో ఆ రేడియస్ ని మనము డబల్ చేస్తే వచ్చేది మనకి ఏమవుతుంది అంటే వ్యాసం అవుతుంది. లేదా వ్యాసంలో సగం మనకి ఏమవుతుంది అంటే ఆ వృత్తం యొక్క వ్యాసార్థం అవుతుంది. వ్యాసంలో సగం అయితేనేమో వ్యాసార్థము, వ్యాసార్థానికి రెట్టింపు అయితేనేమో వ్యాసము. అప్పుడు డయామీటర్ వ్యాసము ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చెప్పొచ్చు అంటే 2 ఇంటూ వ్యాసార్థము. అదే వ్యాసార్థం పరంగా చెప్పాము అనుకోండి, వ్యాసార్థము ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది అంటే 2, ఈ 2 ఇటు వస్తే బై అవుతుంది. కాబట్టి మనం ఫార్ములా ఏం చెప్పొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ వ్యాసము బై 2. వ్యాసంలో సగం మనకి ఏమవుతుంది వ్యాసార్థం అవుతుంది. ఇదే కాన్సెప్ట్ ని మనము ఫార్ములా ప్రకారం చెప్పి ఆ ఫార్ములాని కొంచెం మాడిఫై చేస్తే ఏ విధంగా ఉంటాయో చూద్దాం. మరి ఈ సర్కిల్ వృత్తం యొక్క పరిధి మనకు ఫార్ములా ఏమవుతుంది, వృత్త పరిధి అంటాం. ఓకే, ఏ సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్, వృత్త పరిధి ఫార్ములా ఏంటంటే 2πr. ఫార్ములాస్ నోటెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వృత్త పరిధి ఫార్ములా ఏంటి 2πr. ఇక్కడ ఆర్ అంటే అర్థం ఏంటి అంటే రేడియస్, వ్యాసార్థము అని. మరి ఇక్కడ పై వాల్యూ మనం ఎంత తీసుకుంటాము అంటే 22/7. పై వాల్యూ ఎంత 22/7. అదే వృత్తం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి, ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఫార్ములా ఏమవుతుంది అంటే πr స్క్వేర్. వృత్త పరిధి అయితేనేమో 2πr, వృత్త వైశాల్యము అయితేనేమో πr స్క్వేర్. ఇవి ఫార్ములాస్ బేస్ చేసుకొని రిలేషన్. ఇదే క్వశ్చన్ ని కొంచెం మాడిఫై చేసాము అనుకోండి, అంటే అర్థం ఏంటి అంటే ఒక వృత్త వ్యాసార్థాన్ని మనము రెట్టింపు చేస్తే దాని యొక్క వైశాల్యం ఏ విధంగా మారుతుంది, దాని యొక్క పరిధి ఏ విధంగా మారుతుంది అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ వ్యాసార్థాన్ని రెట్టింపు చేస్తున్నా, వ్యాసార్థాన్ని నేనేం చేస్తున్నా రెట్టింపు చేస్తే దాని యొక్క పరిధి ఏ విధంగా చేంజ్ అవుతుంది, దాని యొక్క వైశాల్యం ఏ విధంగా చేంజ్ అవుతుందని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. మరి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే వ్యాసార్థము అంటున్నాం అంటే రేడియస్. మరి వ్యాసార్థాన్ని నేను ఏం చేస్తున్నా రెట్టింపు చేస్తున్నా. అప్పుడు వృత్త పరిధి ఏ విధంగా మారుతుందో చూద్దాం. వృత్త పరిధి ఫార్ములా ఏంటి 2πr. వృత్తపరిధి ఫార్ములా 2πr. ఇప్పుడు నేను వ్యాసార్థాన్ని ఏం చేశాను రెట్టింపు చేశా 2π
వ్యాసార్థం రెట్టింపు ఆర్ ఏమవుతుంది 2r అవుతుంది. దీన్ని మనం కొంచెం మాడిఫై చేసామనుకోండి 2 2 4 పై ఆర్. దీన్ని ఇంకొంచెం మాడిఫై చేస్తే 2 into 2 pi r అని రాయొచ్చా? 2 into 2 pi r అంటే 4 pi r ని 2 into 2 pi r అని రాయొచ్చు. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే వ్యాసార్థాన్ని మనం రెట్టింపు చేస్తే ఆ వృత్త పరిధి కూడా మనకి ఏమవుతుంది అంటే రెట్టింపు అవుతుంది. గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కాన్సెప్ట్ ఫ్రెండ్స్. అంటే ఒక వృత్తం యొక్క వ్యాసార్థాన్ని మనం రెట్టింపు చేస్తే ఆ వృత్తం యొక్క పరిధి కూడా మనకి ఏమవుతుంది అంటే రెట్టింపు అవుతుంది. అదే వైశాల్యం మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసామనుకోండి, వృత్త వైశాల్యం ఫార్ములా ఏంటి? వృత్త వైశాల్యం మన ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్. వృత్త వైశాల్యం ఫార్ములా పై ఆర్ స్క్వేర్. ఇప్పుడు వ్యాసార్థాన్ని నేనేం చేస్తున్నా అంటే రెట్టింపు చేస్తున్నా. రెట్టింపు అంటే ఆర్ ఏమవుతుంది 2r అవుతుంది. అప్పుడు పై 2 స్క్వేర్ 4 ఆర్ స్క్వేర్ అంటే దీన్ని మనము 4 పై ఆర్ స్క్వేర్ అని రాయొచ్చు. 4 పై ఆర్ స్క్వేర్ అంటే ఇక్కడ వృత్త వైశాల్యం ఫార్ములా పై ఆర్ స్క్వేర్ కదా. ఎప్పుడైతే మనము వ్యాసార్థాన్ని డబల్ చేసామో అప్పుడు ఎన్ని రెట్లు అవుతుంది అంటే 4 రెట్లు అవుతుంది. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే వ్యాసార్థాన్ని మనం రెట్టింపు చేస్తే ఆ వృత్త వైశాల్యము ఎన్ని రెట్లు అవుతుంది అంటే 4 రెట్లు అవుతుంది. గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కాన్సెప్ట్ ఫ్రెండ్స్ ఇది. ఓకేనా? అదే వ్యాసార్థాన్ని మనము సగం చేసామనుకోండి, అంటే వ్యాసార్థం ఎంత ఇది కాన్సెప్ట్ ఇది. అంటే మీరు ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని కూడా ఆన్సర్ చెప్పేయచ్చు. ఇన్ కేస్ మీరు వ్యాసార్థాన్ని సగం చేసామనుకోండి, యాక్చువల్ గా వ్యాసార్థం ఎంతైతే ఉంటుందో ఆ వ్యాసార్థాన్ని రేడియస్ ని సగం చేసినప్పుడు పరిధి ఏ విధంగా చేంజ్ అవుతుంది, వైశాల్యం ఏ విధంగా చేంజ్ అవుతుందో ఒక్కసారి చూద్దాం. అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నా, వ్యాసార్థాన్ని ఏం చేస్తున్నా సగం చేస్తున్నా. సగం చేసినప్పుడు పరిధి ఏ విధంగా చేంజ్ అవుతుంది, అదే విధంగా వైశాల్యం ఏ విధంగా చేంజ్ అవుతుందో చూద్దాం. యాక్చువల్ గా వృత్త పరిధి ఫార్ములా ఏంటి? ఫస్ట్ పరిధి చెక్ చేస్తున్నా. వృత్త పరిధి ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్? ఇక్కడ పరిధి ఫార్ములా ఏంటి? 2 పై ఆర్. వృత్త పరిధి ఫార్ములా 2 పై ఆర్. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి? వ్యాసార్థాన్ని ఏం చేయాలి? సగం చేయాలి. సగం చేస్తున్నా. 2 పై ఆర్ ఏమవుతుంది? సగం అంటే ఏంటి? 1/2 కదా. ఆర్ లో సగం ఎంత? 1/2 ఆర్ అంటే r/2 అవుతుంది. r/2. ఆర్ లో సగం ఎంత? వ్యాసార్థం ఆర్. ఆర్ లో సగం ఏమవుతుంది? r/2 అవుతుంది. హియర్ 2 2 క్యాన్సిల్ చేసామనుకో మనకి ఏమొస్తుందంటే పై ఆర్ అవుతుంది. కానీ మనకు 2 పై ఆర్ ఫార్ములా రావాలి కదా. 2 పై ఆర్ ఫార్ములా రావాలి కాబట్టి దీన్ని నేను ఏ విధంగా చేంజ్ చేస్తానో చూడండి. క్యాన్సిలేషన్ చేయకుండా ఏ విధంగా చేంజ్ చేస్తా ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2 పై ఆర్ అలాగే ఉంచుతున్నా. 2 పై ఆర్ అలాగే ఉంచుతున్నా. ఇంకేం మిగిలింది చూడండి, ఇక్కడ 1/2 మిగిలింది కదా. 1/2 ముందు రాస్తున్నా. రైట్ షైలా 1/2 2 పై ఆర్ రైట్ కదా. అప్పుడు వ్యాసార్థం అనేది సగం చేస్తే ఆ వృత్త పరిధి ఏమవుతుంది అంటే సగం అవుతుంది. అంటే ఇక్కడ ఒక వృత్తం యొక్క వ్యాసార్థం సగం చేస్తే ఆ వృత్తం యొక్క పరిధి కూడా ఏమవుతుంది అంటే సగం అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కాన్సెప్ట్. అదే వైశాల్యం ఏమవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. వైశాల్యం మరి వృత్త వైశాల్యం ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్. పై ఆర్ స్క్వేర్. నేను ఇప్పుడు రేడియస్ ఏం చేశాను? సగం చేశాను. పై r/2 హోల్ స్క్వేర్. అప్పుడు మనకు పైన r స్క్వేర్ ఉంటుంది బై 2 స్క్వేర్ ఎంత? 4. అంటే ఇక్కడ దీని ఏం రాయొచ్చు? 1/4 ఆఫ్ 4 పై ఆర్ స్క్వేర్. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే ఒక వృత్తం యొక్క వ్యాసార్థాన్ని మనం సగం చేస్తే ఆ వృత్తం యొక్క వైశాల్యము 1/4 వంతు అవుతుంది. అంటే వైశాల్యం ఎంతైతే ఉంటుందో ఆ వైశాల్యంలో ఎన్నో వంతు అవుతుంది? 1/4 వంతు. ఇవి మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సి. మళ్ళీ ఒకసారి రికలెక్ట్ చేస్తున్నా. ఒక వృత్తం యొక్క వ్యాసార్థాన్ని రెట్టింపు చేస్తే ఆ వృత్తం యొక్క పరిధి కూడా 2 రెట్లు అవుతుంది. ఒక వృత్తం యొక్క వ్యాసార్థాన్ని రెట్టింపు చేస్తే ఆ వృత్తం యొక్క వైశాల్యము 4 రెట్లు అవుతుంది. ఒక వృత్తం యొక్క వ్యాసార్థాన్ని సగం చేస్తే ఆ వృత్త పరిధి 1/2 వంతు అవుతుంది. ఒక వృత్తం యొక్క వ్యాసార్థాన్ని సగం చేస్తే ఆ వృత్తం యొక్క వైశాల్యము 1/4 వంతు అవుతుంది. ఇవి ఫార్ములాస్. దీన్ని చిన్న మాడిఫై చేస్తే ఇదే కాన్సెప్ట్ ని సమ్ టైమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతున్నాడంటే ఏదైనా చక్రం కానీ తీగ అంటే రింగ్ కానీ అదే విధంగా ఉంగరం కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, చక్రము అదే విధంగా రింగ్, నెక్స్ట్ ఉంగరము, ఇలాంటి వర్డ్స్ వచ్చాయనుకోండి, ఇవన్నీ ఏ ఆకారంలో ఉంటాయి ఒకసారి అబ్జర్వ్ చేయండి. చక్రము, రింగ్, ఉంగరము ఇవన్నీ వృత్తాకారంలో ఉంటాయి. అదే ఏదైనా ఒక తీగని బేస్ చేసుకొని చెప్పాము అనుకోండి, చూడండి ఇదే సర్కిల్,
ఇది ఒక తీగ అనేది వృత్తాకారంలో ఉంది అనుకోండి. ఈ తీగ నేనేం చేస్తున్నా అంటే సాగదీస్తున్నా ఇలా. ఆ తీగను వృత్తాకారంలో ఉండేటువంటి తీగను నేను ఇలా సాగదీస్తున్నా. అంటే ఎక్కడోసారి గ్యాప్ తీసుకొని దీన్ని ఇలా సాగదీస్తున్నా. ఇలా సాగదీస్తే మనం ఆ తీగ యొక్క పొడవు, దీనికి ఈ వృత్తాన్ని యొక్క వ్యాసార్థం ఇచ్చినప్పుడు ఈ తీగ యొక్క పొడవు మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి? మరి పొడవు క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనము వృత్త పరిధి తీసుకోవాలా, వృత్త వైశాల్యం తీసుకోవాలా అంటే ఇప్పుడు చూడండి, వృత్త పరిధి అంటే అర్థం ఏంటి అంటే మొత్తం చుట్టుకొలత. ఓకేనా, కాన్సెప్ట్ మనం చుట్టుకొలత. వృత్త పరిధి అంటే అర్థం ఏంటి అంటే ఈ చుట్టూను మనము ఇలా క్యాలిక్యులేట్ చేసాము అనుకోండి, ఇలా కొలిచాము అనుకోండి, ఆ వచ్చేటువంటి రిజల్టే మనకి ఏమవుతుంది అంటే ఈ వృత్తం యొక్క పరిధి అవుతుంది. లోపల ఆక్రమించినటువంటి భాగం ఉంది చూడండి, అది మనకి ఏమవుతుంది అంటే ఆ వృత్తం యొక్క వైశాల్యం అవుతుంది. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే ఏదైనా ఒక రింగును బేస్ చేసుకొని ఆ రింగు యొక్క వ్యాసార్థం ఇచ్చినప్పుడు దాన్ని ఇలా సాగదీసినప్పుడు ఆ తీగ, ఏదైనా తీగ ప్రకారం చెప్పాలంటే ఆ తీగ యొక్క పొడవును మనం ఏ విధంగా చెప్తాము అంటే ఆ రింగు యొక్క పరిధి కనుక్కోవాలి. రింగు అంటే వృత్తం కాబట్టి వృత్త పరిధిని బేస్ చేసుకొని చెప్పాలి. అవి మీకు ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఏ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని చెప్పాలి? వృత్త పరిధి. వృత్త పరిధి అంటేనే దీని మొత్తము, ఈ మొత్తాన్ని మనము కన్సిడర్ చేయాలి. అంటే మొత్తాన్ని కొలవగా వచ్చేదే మనకి ఏమవుతుంది అంటే వృత్త పరిధి. ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ 7 సెంటీమీటర్ వ్యాసార్థం గల వృత్త పరిధి ఎంత? ఇక్కడ చూడండి, క్వశ్చన్ చూడండి, రేడియస్ ఇచ్చారు, వృత్త పరిధి సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. వృత్త పరిధి అంటే ఇంగ్లీష్ లో అయితే సర్కంఫరెన్స్ అంటాం. మరి రేడియస్ ఇచ్చి వృత్త పరిధి క్యాలిక్యులేట్ చేయమంటే వృత్త పరిధి ఫార్ములా ఏంటి? వృత్త పరిధి ఫార్ములా 2πr. గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, వృత్త పరిధి ఫార్ములా 2πr. అదే వృత్త వైశాల్యం ఫార్ములా ఏంటంటే πr². మరి వ్యాసానికి రిలేషన్ ఏంటి? వ్యాసార్థము ఎంతైతే ఉంటుందో దానికి రెట్టింపు మనకు వ్యాసం అవుతుంది, అంటే డయామీటర్ లో సగము, వ్యాసంలో సగం మనకి ఏమవుతుంది అంటే వ్యాసార్థం అవుతుంది. రిలేషన్స్ గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ వృత్త పరిధి అడిగాడు కాబట్టి వృత్త పరిధి ఫార్ములా ఏంటి? 2πr. మరి ఇక్కడ r అంటే రేడియస్, వ్యాసార్థము. మనకు ఆల్రెడీ వ్యాసార్థం ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? 7 సెంటీమీటర్స్ ఇచ్చాడు. కాబట్టి డైరెక్ట్ గా మనం వ్యాసార్థాన్ని సబ్స్టిట్యూట్ చేయడమే. 2 ఇంటూ పై అంటే వాల్యూ ఎంత? 22/7 ఇంటూ r అంటే 7 సెంటీమీటర్స్. హియర్ 7 క్యాన్సల్, 2 22s 44 యూనిట్స్ సెంటీమీటర్స్ కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుంది? 44 సెంటీమీటర్స్. ఇదే క్వశ్చన్ రివర్స్ లో ఇచ్చాడు అనుకోండి, అంటే సమ్ టైమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వృత్త పరిధి ఇచ్చి వృత్త వ్యాసార్థం కూడా అడుగుతారు. అంటే వృత్త పరిధి ఇచ్చినప్పుడు వృత్త పరిధి ఫార్ములా సేమ్ 2πr. మరి ఎంత ఇచ్చాడు అనేది 44, దానికి సమానం చేసి దాన్ని బేస్ చేసుకుని మనం ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు? రేడియస్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇదే క్వశ్చన్ లో 7 సెంటీమీటర్స్ వ్యాసార్థం గల వృత్త వైశాల్యం ఎంత అని అడిగాడు అనుకోండి. వృత్త వైశాల్యం ఎంత అని అడిగితే వృత్త వైశాల్యం ఫార్ములా ఏంటి? πr². వృత్త వైశాల్యం ఫార్ములా πr². హియర్ పై మీన్స్ 22/7, రేడియస్ ఎంత ఇచ్చాడు? 7. r² అంటే ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలి? 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి కాబట్టి 7 ఇంటూ 7. హియర్ 7 క్యాన్సల్, 7 2s 14, 4 1 ఉంటుంది. 7 2s 14 ప్లస్ 1 ఎంత? 15. హియర్ యూనిట్స్ సెంటీమీటర్స్ కాబట్టి సెంటీమీటర్, వైశాల్యం కాబట్టి స్క్వేర్. వైశాల్యము అంటే మనకు యూనిట్స్ ఏమవుతాయి? స్క్వేర్ అవుతుంది. అంటే ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని వృత్త పరిధి అయితే మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే 44 సెంటీమీటర్స్ అవుతుంది. అదే క్వశ్చన్ ని వృత్త వైశాల్యం అడిగితే ఆన్సర్ ఏమవుతుంది? 144 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. ఇదే క్వశ్చన్ ని 7 సెంటీమీటర్ వ్యాసార్థం గల ఆ వృత్త వ్యాసం ఎంత అని అడిగాడు అనుకోండి. వృత్త వ్యాసం ఎంత అడిగితే వృత్త వ్యాసం ఫార్ములా ఏమవుతుంది అంటే వ్యాసార్థానికి రెట్టింపు అవుతుంది. అంటే వృత్త వ్యాసము ఇస్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది? 2 ఇంటూ వ్యాసార్థము. 2 ఇంటూ వ్యాసార్థము. మరి వ్యాసార్థం 7 కాబట్టి 2 7s మనకి ఏమవుతుంది? 14 సెంటీమీటర్స్. మరి వృత్త వ్యాసం అయితేనేమో 14 సెంటీమీటర్స్, వృత్త పరిధి అయితేనేమో 44 సెంటీమీటర్స్, వృత్త వైశాల్యం అయితేనేమో 144 సెంటీమీటర్ స్క్వేర్. ఇది ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ క్వశ్చన్, వృత్త పరిధి 66 సెంటీమీటర్లు అయినా దాని వ్యాసార్థం ఎంత? ఇక్కడ క్వశ్చన్ చూడండి, వృత్త పరిధి ఇచ్చాడు, ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు? వ్యాసార్థం క్యాలిక్యులేట్ చేయమన్నాడు. మరి వృత్త పరిధి ఫార్ములా ఏంటి? వృత్త పరిధి ఫార్ములా 2πr.
2πr ఇస్ ఈక్వల్ టు లెక్క ప్రకారం ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్ 66 ఇచ్చాడు ఆల్రెడీ. అంటే వృత్త పరిధి 66 సెంటీమీటర్స్ ఇచ్చాడు కాబట్టి వృత్త పరిధి ఫార్ములా 2πr దట్ ఈస్ ఈక్వల్ ఎంత 66. మరి దీన్ని సింప్లిఫై చేసామనుకోండి 2 ఇంటూ పై అంటే ఎంత 22/7 ఇంటూ r తెలియదు, మనకు అనుకోవాల్సింది వ్యాసార్థమే కాబట్టి r తెలియదు, r దట్ ఈస్ ఈక్వల్ ఎంత 66. ఇప్పుడు మనం ఏమైనా క్యాన్సిలేషన్స్ పోతే క్యాన్సిలేషన్స్ చేసుకోవచ్చు. సో మల్టిప్లై ఉన్నప్పుడు ఇక్కడ చూడండి మల్టిప్లై ఉన్నప్పుడు న్యూమరేటర్ ఏమైనా క్యాన్సిలేషన్స్ పోతే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు అలా కన్ఫ్యూజ్ అనుకుంటే r ఇస్ ఈక్వల్ టు 66. ఈ 2 ఇటు వస్తే ఏమవుతుంది 2 కింద ఏం లేదు కాబట్టి 1. ఓకేనా 2 ఈ సైడ్ వస్తే 1/2 అంటే ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. అప్పుడు 22/7 ఏమవుతుంది 7/22. సింప్లిఫై చేస్తే 22 1s 22 3s. ఇంకేమైనా క్యాన్సిలేషన్స్ పోతాయా? ఇంకేం క్యాన్సిలేషన్స్ పోవు కాబట్టి r ఇస్ ఈక్వల్ టు 7 3s 21. 21 లో హాఫ్ ఎంత 10.5. 21 లో హాఫ్ ఎంత 10.5. సో మనకి యూనిట్స్ సెంటీమీటర్స్ ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది సెంటీమీటర్. అంటే ఇక్కడ క్వశ్చన్ బేస్ చేసుకుని మనం ఆన్సర్ ఈజీగా చెప్పేయచ్చు. మళ్ళీ ఒకసారి చూడండి, వృత్త పరిధి 66 సెంటీమీటర్స్ అయినా దాని యొక్క వ్యాసార్థం ఎంత? వృత్త పరిధి ఫార్ములా 2πr దట్ ఈస్ ఈక్వల్ టు 66. 2 పై అంటే ఎంత 22/7 ఇంటూ r ఇస్ ఈక్వల్ ఎంత 66. మనం ఇక్కడైనా క్యాలిక్యులేట్ చేయొచ్చు. 22 1s 22 3s. అప్పుడు ఈ 2/7 వస్తే ఏమవుతుంది 7/2. 7 3s 21. 21/2 21 లో హాఫ్ ఎంత 10.5 కాబట్టి హియర్ ఆ సర్కిల్ యొక్క రేడియస్ మనకి ఏమవుతుంది అంటే 10.5 సెంటీమీటర్స్. ఇదే క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ వృత్త పరిధి 66 సెంటీమీటర్లు అయినా దాని వ్యాసార్థం ఎంత అని అడగకుండా దాని వైశాల్యం ఎంత అని అడిగాడు అనుకోండి. వృత్త పరిధి 66 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం ఎంత అని అడిగితే వైశాల్యం ఫార్ములా ఏంటి πr². ఆల్రెడీ మనకు r తెలుసు కాబట్టి పై అంటే 22/7, r అంటే ఎంత ఇక్కడ 10.5, r² కాబట్టి 10.5. దీన్ని సింప్లిఫై చేసామనుకోండి మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఆ వృత్తం యొక్క వైశాల్యం వచ్చేస్తుంది. మరి ఇదే క్వశ్చన్ వృత్త వ్యాసం ఎంత అని అడిగాడు అనుకోండి. ఆల్రెడీ మనకు వ్యాసార్థం వచ్చింది కాబట్టి ఈ వ్యాసార్థాన్ని మనం డబుల్ చేసామనుకోండి ఆ వచ్చేటువంటి రిజల్ట్ మనకి ఏమవుతుంది అంటే ఆ వృత్తం యొక్క వ్యాసం అవుతుంది. ఇది ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని ఎక్స్ప్లెనేషన్. అంటే క్వశ్చన్ ఎన్ని విధాలుగా అడిగినా మనం ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ 3.5 సెంటీమీటర్స్ వ్యాసార్థం గల వృత్త పరిధి ఎంత? డైరెక్ట్ క్వశ్చన్. వృత్త పరిధి ఫార్ములా ఏమని చెప్పాను 2πr. 2 ఇంటూ పై అంటే ఎంత 22/7 ఇంటూ r ఎంత ఇచ్చాడు r 3.5. సో పాయింట్ వాల్యూస్ ఉన్నప్పుడు మనం ఏ విధంగా చేయాలి? సో ఇక్కడ మీకు క్యాలిక్యులేషన్స్ కొంచెం కష్టం అనిపిస్తే పాయింట్ వాల్యూని మనం ఎలిమినేట్ చేసుకొని సింప్లిఫై చేయడం ఈజీ ఫ్రెండ్స్. మరి ఎలా ఎలిమినేట్ చేయాలంటే ఒకసారి చూడండి. 2 ఇంటూ 22/7 ఇంటూ ఇక్కడ చూడండి ఒక ప్లేస్ తర్వాత పాయింట్ ఉంది అంటే యాస్టీస్ గా నెంబర్ యాస్టీస్ గా రాయండి 35. పాయింట్ మర్చిపోయి యాస్టీస్ గా నెంబర్ ఎంత 35 కాబట్టి 35 రాయండి. ఇప్పుడు ఎన్ని ప్లేసెస్ తర్వాత పాయింట్ ఉంది? ఒక ప్లేస్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి డినామినేటర్ లో ఒక 0 దట్ మీన్స్ 10. అదే 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ ఉంటే డినామినేటర్ లో 100. అంటే పాయింట్ వాల్యూని ఎలిమినేట్ చేసుకునేటువంటి మెథడ్. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 1.732 ఉందనుకోండి. ఓకేనా? ఇప్పుడు దీన్ని పాయింట్ వాల్యూ ఎలిమినేట్ చేసి ఫ్రాక్షన్ ఫామ్ లో ఎలా రాయాలి, భిన్నం రూపంలో ఎలా రాయాలి అంటే ఫస్ట్ యాస్టీస్ గా నెంబర్ రాయండి 1732. ఎన్ని ప్లేసెస్ తర్వాత పాయింట్ ఉంది? 1 2 3 ప్లేసెస్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి డినామినేటర్ లో ఏముండాలి 3 zeros. దట్ మీన్స్ 1000 చేస్తే సరిపోతుంది. ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ ఈజీ చూడండి. 7 1s 7, 7 5s 35, హియర్ 5 1s 5, 5 2s హియర్ 2 2 క్యాన్సల్. రిమైనింగ్ టర్మ్ ఎంత 22 కాబట్టి 22 యూనిట్స్ సెంటీమీటర్స్ కాబట్టి సెంటీమీటర్స్. అంటే ఇక్కడ 3.5 సెంటీమీటర్స్ వ్యాసార్థం గల వృత్త పరిధి ఎంత అంటే 22 సెంటీమీటర్స్. ఇదే వృత్త వైశాల్యం అడిగాడు అనుకోండి ఏం ఫార్ములా అప్లై చేయాలి? πr² ఫార్ములా అప్లై చేస్తే ఆ వృత్తం యొక్క వైశాల్యం వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. వృత్త పరిధి 1.54 సెంటీమీటర్స్ అయినా దాని వ్యాసార్థం ఎంత? సేమ్ పాయింట్స్ లో ఉన్నప్పుడు మనం ఏ విధంగా తీసుకోవాలి? ఓకేనా? వృత్త పరిధి ఫార్ములా ఏంటి 2 పై అంటే ఎంత 22/7 r తెలియదు, మనకు అనుకోవాల్సింది r 2πr దట్ ఈస్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు లెక్క ప్రకారము 1.54. ఇప్పుడు ఈ పాయింట్ వాల్యూని ఎలా ఎలిమినేట్ చేయాలి, ఇది ఏ సైడ్ తెచ్చుకోవాలి అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు ఫ్రెండ్స్, మీకు క్యాన్సిలేషన్స్ అలవాటు పడితే. ఓకేనా? బట్
క్యాలిక్యులేషన్స్ చాలా ఫాస్ట్ గా అలవాటు చేసుకోండి. ఎంత ఎక్కువగా మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు క్యాలిక్యులేషన్స్ మిస్టేక్ లేకుండా అంత పర్ఫెక్ట్ గా చేయగలరు. అప్పుడు మనకు కావాల్సింది r కదా, బట్ r ఈజ్ ఈక్వల్ టు 1.54 ని ఫస్ట్ నెంబర్ యాజ్ టీజ్ గా రాసుకోండి 154. 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి డినామినేటర్ ఏం చేయాలి 100 ఇంటూ ఈ 2 ఈ సైడ్ వస్తే ఏమవుతుంది 1/2 అవుతుంది. ఈ 22/7 ఈ సైడ్ వస్తే ఏమవుతుంది 7/22 అవుతుంది. అంటే ఇది ఇంటూ ఉన్నప్పుడు ఈ సైడ్ వస్తే లవహారాలు ఏమవుతాయి తిప్పించబడతాయి. అంటే 22/7 ఏమవుతుంది అంటే 7/22 అవుతుంది. ఇప్పుడు ఒక్కసారి క్యాలిక్యులేషన్స్ చూద్దామా. చూడండి ఒక్కసారి 11 తో 11 2s 22, 11 1s 11, 4 ఉంటుంది, 11 4s 44. నెక్స్ట్ హియర్ 2 1s 2, 2 7s 14, 2 7s 14. ఇంకా క్యాలిక్యులేషన్స్ ఏం పోదు కాబట్టి 7 7s 49 బై 100 ఇంటూ 2, 100 ఇంటూ 2 దాన్ని అలాగే ఉంచుకోండి. ఇప్పుడు 49 లో హాఫ్ ఎంత, 49 లో హాఫ్ ఎంత మనకి 24.5. 49 లో హాఫ్ 49/2 ఎంత 24.5. మరి డినామినేటర్ ఏముంది 100 ఉంది 100. ఇప్పుడు ఈ డినామినేటర్ లో 2 ప్లేసెస్ జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పైన న్యూమరేటర్ లో పాయింట్ వాల్యూ 2 ప్లేసెస్ మీరు లెఫ్ట్ సైడ్ మూవ్ చేసుకుంటే ఆటోమేటిక్ ఇక్కడ 2 జీరోస్ మనకి ఏమవుతాయి ఎలిమినేట్ అవుతాయి. అప్పుడు 2 ప్లేసెస్ ఈ సైడ్ మూవ్ చేస్తాం అనుకోండి, ఫస్ట్ 5, ఒక ప్లేస్ మూవ్ చేస్తే 4, ఇంకొక ప్లేస్ మూవ్ చేస్తే 2, దట్ ఈస్ 0. అంటే ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇక్కడ 2 ప్లేసెస్ మూవ్ చేసాం చూడండి, ఈ పాయింట్ వాల్యూ 4 దగ్గరకు వస్తుంది, మళ్ళీ ఈ పాయింట్ వాల్యూ 2 దగ్గరకు వచ్చేస్తుంది. 2 ప్లేసెస్ మూవ్ చేశాం కాబట్టి డినామినేటర్ లో 2 జీరోస్ ఏం చేసుకోవచ్చు క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే 0.245. నెక్స్ట్ క్వశ్చన్. ఒక స్వర్ణకారుని వద్ద 8.8 మీటర్స్ బంగారు తీగ ఉంది. దానితో 2 సెంటీమీటర్ల వ్యాసార్థం గల ఉంగరాలు ఎన్ని చేయగలడు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది. చూడండి ఇక్కడ తన దగ్గర ఉండేటువంటి తీగనేమో 8.8 మీటర్స్. ఇక్కడ యూనిట్స్ చూడాలి, ఇక్కడ మీటర్స్ ఉంది, ఇక్కడ సెంటీమీటర్స్ ఉంది, కన్ఫ్యూజ్ కావద్దు. అంటే ఇక్కడ మనము మీటర్స్, ఇక్కడ సెంటీమీటర్స్ కాబట్టి మనం తయారు చేయాల్సిన దాని యొక్క వ్యాసార్థము 2 సెంటీమీటర్స్ కాబట్టి ఫస్ట్ దీన్ని మనం ఏం చేయాలి సెంటీమీటర్స్ లే కన్వర్ట్ చేసుకోవాలి. మరి 8.8 మీటర్స్ ని సెంటీమీటర్స్ లేకి కన్వర్ట్ చేసుకుంటే ఒక మీటర్ ఇస్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్ కాబట్టి 8.8 ఇంటూ ఒక మీటర్ ఇస్ ఈక్వల్ ఎన్ని సెంటీమీటర్స్ 100 సెంటీమీటర్స్. అప్పుడు దేంట్లో కన్వర్ట్ అవుతుందో చూద్దామా. ఇక్కడ ఒక ప్లేస్ పాయింట్ కి ఒక జీరో క్యాన్సల్, అప్పుడు 8.8 ఇంటూ 100 ఏమవుతుంది అంటే 80 దేంట్లో కన్వర్ట్ అయింది సెంటీమీటర్స్. ఇప్పుడు చూడండి 8.8 మీటర్స్ అన్నా ఒకటే, 880 సెంటీమీటర్స్ అన్నా ఒకటే. ఇప్పుడు ఇది సెంటీమీటర్స్ తీగ, అంటే 880 సెంటీమీటర్స్ తీగ ఉంది. మనం దీన్ని బేస్ చేసుకొని ఉంగరాలు తయారు చేస్తున్నాం. ఆ ఉంగరం అనేది ఏ షేప్ లో ఉంటుంది సర్కిల్ షేప్ లో ఉంటుంది. మరి ఆ సర్కిల్ యొక్క వ్యాసార్థం ఎంత ఉండాలి అంట 2 సెంటీమీటర్స్ ఉండాలంట. ఇప్పుడు ఒక చిన్న లాజిక్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 10 సెంటీమీటర్స్ ఒక తీగ ఉంది అనుకోండి. మొత్తం ఎంత తీగ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ 10 సెంటీమీటర్స్ ఉంది. మరి ఆ 10 సెంటీమీటర్స్ తీగను 2 సెంటీమీటర్స్ గా నేను ఎన్ని తయారు చేయగలమని అడిగాడు అనుకోండి. 2 అంటే 2, ఇంకొక 2, ఇంకొక 2, ఇంకొక 2, ఇంకొక 2 సరిపోయిందా. 1 2 3 4 5 చేసామనుకోండి, 5 2s ఎంత వస్తుంది 10 వస్తుంది. దానికి లాజిక్ ప్రకారం ఏం చెప్పొచ్చు మొత్తం తీగ ఎంత 10. ఒక్కొక్క తీగ పొడవు ఒక్కొక్కటి మనం ఎంత తయారు చేయాలి, ఒక్కో దాని యొక్క తయారు చేసామనుకోండి ఒక్కో దాని యొక్క తీగ పొడవు ఎంత ఉండాలి 2 సెంటీమీటర్స్. మొత్తము 10 సెంటీమీటర్స్ తీగను 2 సెంటీమీటర్స్ తీగగా మనం ఎన్ని తయారు చేయగలము అంటే మొత్తము 10 సెంటీమీటర్స్ తీగ మనం తయారు చేయగల దాని యొక్క పొడవు ఎంత ఉండాలి 2 కాబట్టి బై 2 చేసామనుకోండి 2 1s 2 5s అంటే మొత్తం మనం ఎన్ని తయారు చేయగలము 5 తయారు చేయగలము. సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ అప్లై చేస్తున్నా. ఓకేనా, ఎలానో చూడండి. మొత్తం ఎంత తీగ ఉంది 8.8 మీటర్స్ ఉంది. అంటే మనం సెంటీమీటర్స్ లే కన్వర్ట్ చేసుకుంటే 880 సెంటీమీటర్స్ ఇది మొత్తం తీగ బై మనం తయారు చేయాల్సింది ఏంటి 2 సెంటీమీటర్స్ వ్యాసార్థం గల ఉంగరాలు. మరి ఉంగరము అంటే సర్కిల్ షేప్ లో ఉంటుంది, అది మొత్తం తీసుకోవాలి కాబట్టి మొత్తము అంటే మనకి ఏం క్యాలిక్యులేట్ చేయాలి వృత్త పరిధి క్యాలిక్యులేట్ చేయాలి. వృత్త పరిధి అంటే ఏంటి మొత్తము ఓకేనా, చుట్టూ కొలిస్తే దాన్ని మనం ఏమనాలి వృత్త పరిధి అంటాం. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని వృత్త పరిధి కనుక్కుంటే సరిపోతుంది. మరి వృత్త పరిధి ఫార్ములా ఏంటి 2πr అంటే బై 2πr 2 ఇంటూ పై అంటే ఎంత 22/7 ఇంటూ 2πr. r అంటే దాని యొక్క రేడియస్ ఎంత ఉండాలి 2 సెంటీమీటర్స్. 2 సెంటీమీటర్స్ హియర్ సెంటీమీటర్స్ క్యాన్సల్. ఇప్పుడు క్యాన్సిలేషన్స్ ఏమన్నా పోతే
పైన యాస్టీస్ అలాగే ఉంచుకుంటున్నా 880 by 2 into 22 into 2. ఈ డినామినేటర్ లో 7 ఉంది చూడండి. ఈ 22/7 అనేది 22 న్యూమరేటర్ లో ఉంటుంది. ఈ 7 ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. అంటే 22/7 ఏమవుతుంది, 7/22 అవుతుంది. సో దీన్ని క్యాన్సిలేషన్ చేసామనుకోండి, 22 1s 22 4s 88, పక్కన ఒక 0. అగైన్ 2 1s 2 20s, అగైన్ 2 1s 2 10s, 10 into 7 70. అంటే ఎన్ని ఉంగరాలు తయారు చేయగలము అంటే 70 ఉంగరాలు తయారు చేయగలము. ఓకేనా. చిన్న లాజిక్ ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న లాజిక్ ఏంటి, మొత్తం తీగ పొడవు ఎంతైతే ఉంటుందో ఆ మొత్తం తీగ పొడవు బై మనం ఏదైతే తయారు చేస్తున్నామో దాని యొక్క పొడవు చేస్తే మనం ఎన్ని అనేది మనము చెప్పగలము. ఇక్కడ డినామినేటర్ లో మనము ఎన్ని అని చెప్పేది సర్కిల్ షేప్ లో ఉంది. అంటే ఉంగరాలు తయారు చేయాలి కాబట్టి ఆ ఉంగరాలు వృత్తాకారంలో ఉంటాయి కాబట్టి మనం డినామినేటర్ లో మనం ఏం తీసుకోవాలి, వృత్త పరిధి తీసుకోవాలి. అంటే మొత్తం తీగ పొడవు బై ఉంగరం యొక్క వృత్త పరిధి. ఫార్ములా చూడండి, ఏం చెప్పొచ్చు, మొత్తము తీగ పొడవు బై మనం తయారు చేయాల్సింది ఉంగరం కదా, ఉంగరం తయారు చేయాలి కాబట్టి ఉంగరం పరిధి. ఉంగరం అంటే ఏ షేపు, వృత్తం షేప్ కాబట్టి వృత్త పరిధి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక తీగ 7 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తంగా వచ్చబడింది. అంటే ఇక్కడ చూడండి, ఒక తీగ వ్యాసార్థం ఎంత ఉంది, 7 సెంటీమీటర్స్ ఉంది. మరి 7 సెంటీమీటర్స్ వ్యాసార్థం ని ఎలా చేంజ్ చేశాడు, వృత్తంగా వంచాడు. అంటే వృత్తంగా చేంజ్ చేశాడంటే అర్థం ఏంటి, మనకు ఆ వృత్తము అంటేనే మనకు సర్కిల్ షేప్ లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం దేన్ని క్యాలిక్యులేట్ చేయాలి, మొత్తము క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే వృత్త పరిధి తీసుకోవాలి. ఏం తీసుకోవాలి ఫ్రెండ్స్, ఇక్కడ వృత్త పరిధి. వృత్త పరిధి అంటే ఫార్ములా ఏంటి, 2πr. మరి ఇక్కడ వృత్త పరిధి ఎందుకు తీసుకున్నామని అడగచ్చు. తీగ వ్యాసార్థం ఏమో 7 సెంటీమీటర్స్, అంటే ఇది వృత్తము, దీని యొక్క వ్యాసార్థం ఎంత ఉందంటే ఇక్కడ 7 సెంటీమీటర్స్ ఉంది. మనము వృత్తంగా వంచబడింది అంటే అలా వృత్తంగా తీసుకున్నాం అనుకోండి, ఇదే కదా ఈ తీగ పొడవు, ఇదంతా తీగనే, తీగ పొడవు. ఈ మొత్తము కన్సిడర్ చేయాలి కాబట్టి, ఓకేనా, చుట్టూ కొలవాలి కాబట్టి మనం ఏ కాన్సెప్ట్ తీసుకోవాలి అంటే పరిధి కాన్సెప్ట్ తీసుకోవాలి. సో వృత్త పరిధి ఫార్ములా 2πr. మరి ఎంత వస్తుందో చూద్దామా. 2 into పై అంటే ఎంత, 22/7 into r వ్యాసార్థం ఎంత ఇచ్చాడు, 7 ఇచ్చాడు కాబట్టి 7. హియర్ 7 7 క్యాన్సిల్ చేస్తే 222 ఎంత, 44 సెంటీమీటర్స్. అంటే ఈ వృత్తం యొక్క మొత్తము ఆ పరిధి అంటే ఆ తీగ యొక్క మొత్తము పొడవు ఎంత ఉంది అంటే 44 సెంటీమీటర్స్ ఉంది. ఆ తీగ యొక్క మొత్తం పొడవు ఎంత, 44 సెంటీమీటర్స్. మరి ఈ 44 సెంటీమీటర్స్ గల మొత్తం తీగను ఏ విధంగా మారుస్తున్నాడు అంటే తర్వాత చతురస్రాకారంలో మారుస్తున్నాడు. మరి చతురస్రాకారంలో మారుస్తున్నాడు అంటే చతురస్రాకారంలో అంటే ఎన్ని భుజాలు ఉంటాయి, 4 భుజాలు ఉంటాయి. మరి చతురస్రాకారంలో ఉండేటువంటి 4 భుజాలు ఎలా ఉంటాయి, సమానంగా ఉంటాయి. మరి మొత్తము 44 సెంటీమీటర్స్ ని 4 సమభాగాలుగా మార్చాము అనుకోండి. 4 సమభాగాలుగా మారుస్తే 44/4 ఎంత వస్తుంది, 4 1s 4 11s. ఒక్కొక్క సమభాగం పొడవు ఎంత ఉంటుంది అంటే 11 సెంటీమీటర్స్. అంటే దీన్ని మనం ఎలా చేంజ్ చేస్తున్నాడంట, చతురస్రాకారంలో చేంజ్ చేస్తున్నాడు. చతురస్రాకారము అంటేనే మనకు అర్థం ఏంటి, 4 భుజాలు సమానం కాబట్టి ఈ మొత్తం తీగను 4 సమభాగాలుగా విభజిస్తే ఒక్కొక్క భాగం ఎంత వస్తుంది అంటే 11 వస్తుంది. 11 11 11 11. ఇప్పుడు మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 44 సెంటీమీటర్స్ వస్తుంది. అప్పుడు ఆ చతురస్రం యొక్క భుజం ఎంత ఉంటుంది, భుజం అంటే ఇదే కదా, ఆ చతురస్రం యొక్క భుజం ఎంత అంటే 11 సెంటీమీటర్స్. ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే ఒక రసాయన కర్మాగారంలో 2 వ్యాసార్థాలున్న 2 చక్రాలు ఒక బెల్ట్ తో కలుపబడ్డాయి. అంటే ఇక్కడ 2 చక్రాలు ఉన్నాయి, ఆ 2 చక్రాల యొక్క వ్యాసార్థాలు వేరువేరుగా ఉన్నాయి. బట్ ఆ 2 చక్రాలు అనేటివి ఒకే బెల్ట్ తో కలుపబడ్డాయి. ఈ చిన్న లాజిక్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. పెద్ద చక్రం యొక్క వ్యాసార్థం 21 సెంటీమీటర్లు, చిన్న చక్రం యొక్క వ్యాసార్థం 7 సెంటీమీటర్లు. మరి పెద్ద చక్రము 100 సార్లు తిరిగినా చిన్న చక్రము ఎన్ని సార్లు తిరుగుతుంది అంటున్నాడు. అంటే రెండింటికి ఒకే బెల్టే కాబట్టి ఇక్కడ పెద్ద చక్రము 100 సార్లు తిరిగేసరికి చిన్న చక్రం అనేది ఎన్ని సార్లు తిరుగుతుంది అని క్వశ్చన్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఇది పెద్ద చక్రం అనుకున్నాము అనుకోండి, దీని యొక్క వ్యాసార్థం ఎంత ఇచ్చాడు, 21 సెంటీమీటర్స్. అయితే ఎన్ని సార్లు తిరుగుతుందంట, ఇది 100 సార్లు తిరుగుతుంది అని ఇచ్చాడు. చిన్న చక్రము, ఈ చిన్న చక్రం యొక్క వ్యాసార్థం ఎంత ఇచ్చాడు, 7 సెంటీమీటర్స్ ఉంటుంది. రెండింటికి ఒకే బెల్ట్ కాబట్టి ఇది 100 సార్లు తిరిగితే ఇది ఎన్ని సార్లు తిరుగుతుంది అని ఇచ్చాడు క్వశ్చన్.
మరి చిన్న లాజిక్ మీరు అప్లై చేసుకుంటే చాలు. ఏంటి ఆ లాజిక్ అంటే, ఈ వృత్తము అంటే ఇక్కడ చక్రము అని ఇచ్చాడు కదా క్లియర్ గా. చక్రం అనేది ఏ షేప్ లో ఉంటుంది? సర్కిల్ షేప్ లో ఉంటుంది, అంటే వృత్తాకారంలో ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఈ వృత్తం యొక్క పరిధి కనుక్కోవాలి. ఈ వృత్తం యొక్క పరిధి కనుక్కోవాలి. మరి ఈ వృత్తము 100 సార్లు తిరిగితే ఇది ఎన్నిసార్లు తిరుగుతుంది? రెండింటికి బెల్ట్ ఒకటే కాబట్టి ఆ రెండింటిని సమానం చేస్తే సరిపోతుంది. ఫస్ట్ పెద్ద చక్రం పరంగా చెప్తున్నా. పెద్ద చక్రం యొక్క వ్యాసార్థం ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్? 21 సెంటీమీటర్స్ ఇచ్చాడు. మరి ఆ పెద్ద చక్రం యొక్క పరిధి ఏమవుతుంది? మరి వృత్త పరిధి అంటే ఫార్ములా 2πr కాబట్టి 2 ఇంటూ పై అంటే ఎంత? 22/7 ఇంటూ ఆ పెద్ద చక్రం యొక్క వ్యాసార్థం ఎంత? 21. ఇది పెద్ద చక్రం పరంగా చెప్తున్నా ఫ్రెండ్స్. ఇది పెద్ద చక్రం పరంగా 2πr 2 ఇంటూ పై అంటే ఎంత? 22/7 ఇంటూ ఆర్ అంటే 21 సెంటీమీటర్స్. మరి ఈ పెద్ద చక్రం అనేది ఎన్నిసార్లు తిరుగుతుందని ఇచ్చాడు? 100 టైమ్స్ తిరుగుతుందని ఇచ్చాడు కాబట్టి ఇంటూ 100. ఇది పెద్ద చక్రము. మరి రెండింటికి ఒకే బెల్ట్ తో కలపబడ్డాయి కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు, అంటే ఇది రెండు ఏమవుతాయి? సమానం అవుతాయి. మరి నెక్స్ట్ చిన్న చక్రము. చిన్న చక్రం యొక్క వృత్త పరిధి ఫార్ములా సేమ్. 2 ఇంటూ పై అంటే ఎంత? 22/7 ఇంటూ ఆర్ రేడియస్ ఎంత ఇచ్చాడు? 7 ఇంటూ ఇది ఎన్నిసార్లు తిరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ n టైమ్స్ తిరుగుతుంది అని ఇచ్చాను అనుకోండి. ఇక్కడ n, ఈ n క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. హియర్ 22/7 క్యాన్సల్, 2 క్యాన్సల్, ఎందుకంటే ఇస్ ఈక్వల్ టు సింబల్ ఉంది కాబట్టి. నెక్స్ట్ హియర్ 7 1s 7 3s 3 ఇంటూ 100 300 ఇస్ ఈక్వల్ టు n. అంటే చిన్న చక్రము ఎన్నిసార్లు తిరుగుతుంది అంటే 300 టైమ్స్ తిరుగుతుంది. పెద్ద చక్రము 100 సార్లు తిరిగితే చిన్న చక్రం అనేది 300 సార్లు తిరుగుతుంది. ఇది సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. మోహన్ ఒక లోహ తీగ చేసిన, ఇక్కడ చూడండి, మోహన్ ఒక లోహ తీగతో చేసిన 41 సెంటీమీటర్స్ వ్యాసార్థం గల రింగుతో ఆడుకుంటున్నాడు. అంటే ఇక్కడ ఒక రింగ్ తో ఆడుకుంటున్నాడు. ఆ రింగు అంటేనే మనకి ఏ షేప్ లో ఉంటుంది? వృత్తాకారంలో ఉంటుంది కాబట్టి ఈ రింగుతో ఆడుకుంటాడు. మరి ఆ రింగు యొక్క వ్యాసార్థం ఎంత ఇచ్చాడు? 14 సెంటీమీటర్స్, అంటే 14 సెంటీమీటర్ల వ్యాసార్థంగా గల ఒక రింగుతో మోహను ఆడుకుంటున్నాడు. ఇది ఫస్ట్ స్టెప్. అయితే వాళ్ళ తమ్ముడు తన సోదరుడు అడగ్గా తీగని ఏం చేశాడు? 2 సమభాగాలుగా తెంచాడు. అంటే ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి? ఒక తీగగా తయారు చేయాలి. ఓకే, ఒక తీగగా తయారు చేయాలంటే మనం ఏం కనుక్కోవాలి? గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఒక వృత్తం యొక్క వ్యాసార్థం ఇచ్చి దానిని ఒక తీగగా తయారు చేయమంటే, తీగ అంటే మనకి మొత్తం వచ్చేస్తుంది కాబట్టి, అంటే ఇదే సర్కిల్ కదా, ఒక భాగాన్ని ఇలా కట్ చేసి దాన్ని ఇలా లాగాము అనుకోండి, మనకేమొస్తుంది? తీగ వచ్చేస్తుంది. అంటే ఈ మొత్తం వచ్చేస్తుంది. ఈ మొత్తము అంటున్నాం కాబట్టి దాన్ని మనం ఏం చెప్పాలి? వృత్త పరిధి అని చెప్పాలి. చుట్టూ కొలత, చుట్టూ కొలవాలి. ఆ చుట్టూ కొలిచిన దాన్ని మనం ఏమంటాము అంటే చుట్టూ కొలత అంటాం. మరి వృత్తం పరంగా మనం ఏమంటాము అంటే పరిధి అంటాం. గుర్తుపెట్టుకోవాలి. మరి వృత్త పరిధి ఫార్ములా ఏంటి? 2πr. 2π అంటే ఎంత? 22/7. 2πr అంటే ఎంత? 14. వృత్త పరిధి ఫార్ములా ఏంటి? 2πr. గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఒక వృత్తం యొక్క వ్యాసార్థం ఇచ్చి లేదా ఒక తీగ యొక్క వ్యాసార్థం ఇచ్చి, అంటే ఆ తీగ అనేది రింగు షేప్ లో ఉండొచ్చు, చక్రం షేప్ లో ఉండొచ్చు. చక్రం అన్నా సర్కిలే, రింగు అన్నా సర్కిలే, లేదా ఉంగరం అని ఇచ్చినా గానీ సర్కిలే. ఏ ఆకారం అని ఇచ్చినా కానీ సర్కిల్ షేప్ లో ఉంటుంది. దాని యొక్క వ్యాసార్థం ఇచ్చి దాన్ని ఒక తీగగా తయారు చేయమంటే దానికి మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే పరిధి క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకు ఇప్పుడే చెప్పాను చూడండి, ఇక్కడ కొంచెం కట్ చేసి దాన్ని ఇలా లాగాము అనుకోండి, ఈ మొత్తం వచ్చేస్తుంది కదా. మరి ఆ మొత్తం కొలత అంటే మనకు అర్థం ఏంటి? వృత్త పరిధి అని. మరి వైశాల్యము అంటే ఏంటి? లోపల ఆక్రమించబడినటువంటి స్థలము. లోపల ఎంతైతే ఆక్రమించి ఉంటుందో ఆ స్థలాన్ని మనం ఏమనాలి అంటే వైశాల్యం అనాలి. దాని యొక్క మొత్తము పొడవునే మనం ఏమనాలి? వృత్త పరిధి అనాలి. మనకు మొత్తం తీగ కావాలి కాబట్టి ఫస్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? వృత్త పరిధి కనుక్కుంటే ఇది మొత్తం ఎంత తీగ ఉందో తెలిసిపోతుంది. మరి వృత్త పరిధి ఫార్ములా ఏంటి? 2πr. r అంటే సెంటీమీటర్స్ రేడియస్ కాబట్టి ఆ రేడియస్ ఎంత ఇచ్చాడు? 14 ఇచ్చాడు. హియర్ 7 1s 7 2s 2 22s 44 44 2s 88 యూనిట్స్ ఏంటి? ఇక్కడ సెంటీమీటర్స్ కాబట్టి ఆ తీగ యొక్క మొత్తము పొడవు ఎంత ఉంది? 88 సెంటీమీటర్స్ ఉంది. అంటే మోహన్ ఆడుకునేటువంటి ఆ లోహ తీగ యొక్క మొత్తము పొడవు ఎంత అంటే 88 సెంటీమీటర్స్. ఇప్పుడు ఈ తీగని ఏం చేశాడు? 2 సమభాగాలుగా తెంచాడు. ఎన్ని సమభాగాలుగా? 2 సమభాగాలుగా చించాడు. 2 సమభాగాలు అంటే 88/2 చేసామనుకోండి 44 సెంటీమీటర్స్.
అంటే ఒక్కొక్క సమభాగం ఎంత ఉంటుంది 44 సెంటీమీటర్స్ ఉంటుంది. మరి తెంచిన తర్వాత వాటితో 2 చిన్న రింగులు చేశాడు. అంటే 2 చిన్న రింగులు ఏంటి, మొత్తం 88 ని ఎన్ని భాగాలుగా చేశాడు, 2 భాగాలు చేశాడు. అంటే ఒకటేమో 88 ని మొత్తం 2 భాగాలు చేస్తే ఒకదాని యొక్క పొడవు ఎంత ఉంటుంది 44 సెంటీమీటర్స్ ఉంటుంది, ఇంకో దాని యొక్క పొడవు ఎంత ఉంటుంది 44 సెంటీమీటర్స్. 44 మొత్తం ఎంత 88, 2 రింగులుగా చేశాడు. మరి దాని యొక్క ఆ చిన్న రింగు యొక్క వ్యాసార్థం ఎంత అంటే ఇది మనకు పెద్దది, ఇది ఫస్ట్ ఆడుకుంటున్నాడు, దాని తర్వాత 2 చిన్న చిన్నగా తయారు చేశాడు. ఓకేనా, ఆ 2 చిన్న చిన్నగా తయారు చేసిన లోహ పొడవులు సమానము. మరి దీంతో మళ్ళీ ఏం చేశాడంట, రింగులు చేశాడు. ఓకేనా, ఈ చిన్న చిన్న వాటితో ఓకేనా 44 సెంటీమీటర్స్ తో 2 రింగులు ఏం చేశాడు, తయారు చేశాడు. అప్పుడు ఆ రింగు యొక్క వ్యాసార్థం ఎంత అని ఇచ్చాడు. మరి ఇక్కడ 44 సెంటీమీటర్స్ ఏంటి, ఈ మొత్తం పొడవే కదా, మొత్తం పొడవు అంటే అర్థం ఏంటి, వృత్త పరిధే కదా. ఆ వృత్త పరిధి ఎంత ఇచ్చినట్టు 44 సెంటీమీటర్స్ ఇచ్చాడు. వృత్త పరిధి ఎంత 2πr, దట్ ఈస్ ఈక్వల్ ఎంత 44. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ఆ చిన్న రింగ్ యొక్క వ్యాసార్థము r కనుక్కుంటే సరిపోతుంది. మరి 2 ఇంటూ π అంటే ఎంత 22/7 ఇంటూ r ఇస్ ఈక్వల్ టు 44. 22 1s 22 2s, here 2 cancel. అప్పుడు r is equal to ఈ 7 ని చూస్తే 7 అవుతుంది కాబట్టి 7 యూనిట్ సెంటీమీటర్స్ కాబట్టి 7 సెంటీమీటర్స్. అంటే ఆ చిన్న రింగు యొక్క వ్యాసార్థం ఎంత ఉంటుంది అంటే 7 సెంటీమీటర్స్. ఇట్స్ ఎ సింపుల్ క్వశ్చన్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. మోహన్ ఒక లోహ తీగతో 14 సెంటీమీటర్ల వ్యాసార్థం గల రింగుతో ఆడుకుంటున్నాడు. అంటే రింగు యొక్క వ్యాసార్థం ఎంత 14 సెంటీమీటర్స్. అప్పుడు ఆ రింగు యొక్క మొత్తము పొడవు, ఆ తీగ యొక్క పొడవు కనుక్కోవాలంటే మనం ఏం కనుక్కోవాలి, ఆ తీగ యొక్క పరిధి కనుక్కోవాలి. మరి ఇక్కడ రింగు అంటున్నాడు కాబట్టి అది సర్కిల్ షేప్ కాబట్టి వృత్త పరిధి కనుక్కుంటే సరిపోతుంది. మరి వృత్త పరిధి ఎంత వచ్చింది ఫస్ట్ స్టెప్ లో 88 సెంటీమీటర్స్. దట్ ఈస్ ఫస్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఏం చేశాడు, 2 సమభాగాలుగా తెంచాడు. మరి 88 సెంటీమీటర్స్ ని 2 సమభాగాలుగా చేస్తే ఎంత ఉంటుంది 44 సెంటీమీటర్స్. అంటే ఇది తీగ యొక్క పొడవు. మరి ఆ తీగ యొక్క పొడవుతో ఏం తయారు చేశాడు, మళ్ళీ రింగులు తయారు చేశాడు. మళ్ళీ రింగు అంటే మనకి ఏ షేప్ ఉంటుంది, సర్కిల్ షేప్ ఉంటుంది. ఆ సర్కిల్ యొక్క మొత్తం పొడవు 44 సెంటీమీటర్స్ కాబట్టి మొత్తము అంటే అర్థం ఏంటి, వృత్త పరిధి. అంటే ఆ వృత్త పరిధి ఎంత 44 సెంటీమీటర్స్. దాని నుంచి మనం ఏం కనుక్కున్నాము, ఆ వృత్తం యొక్క ఆ చిన్న రింగ్ యొక్క వ్యాసార్థం కనుక్కున్నాం. మరి వ్యాసార్థం ఎంత 7 సెంటీమీటర్స్. లో ఒక ఇనుప చట్టం చేయుటకు కమ్మరికి 7 సెంటీమీటర్ల వ్యాసార్థం గల 70 రింగులు అవసరము. అంటే ఇక్కడ చూడండి 70 రింగులు అయితే అవసరము. బట్ స్క్వేర్ సెంటీమీటర్స్ అయినా ఆ వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత, లేదా ఆ వృత్తం యొక్క పరిధి ఎంత, లేదా ఆ వృత్తం యొక్క వ్యాసం ఎంత, క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగవచ్చు. మరి వృత్త వైశాల్యం ఇచ్చాడు. మరి వృత్త వైశాల్యం ఫార్ములా ఏంటి, వృత్త వైశాల్యం ఫార్ములా ఏంటి πr². వృత్త వైశాల్యం ఫార్ములా ఏంటి πr². ఆల్రెడీ లెక్కలో వృత్త వైశాల్యం ఇచ్చాడు ఫ్రెండ్స్. వృత్త వైశాల్యం ఎంత ఇచ్చాడు 154 ఇచ్చాడు. దట్ ఈస్ ఈక్వల్ టు π అంటే ఎంత 22/7 r² అలాగే ఉండాలి. ఎందుకని మనం రేడియస్ కనుక్కోవాలి కాబట్టి. ఇప్పుడు r² ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది, r² ఈ 22/7 ఈ సైడ్ వచ్చింది అనుకోండి 7/22. ఈ మల్టిప్లై ఈ సైడ్ వస్తే ఏమవుతుంది, డివైడ్ అవుతుంది. డివైడ్ అయినప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ రెండు ఏమవుతాయి, ఇంటర్చేంజ్ అవుతాయి. కాబట్టి 154 ఇది ఈ సైడ్ వస్తే మల్టిప్లై చేస్తే 22/7 ఏమవుతుంది 7/22 అవుతుంది. హియర్ క్యాన్సిలేషన్స్ ఏమన్నా పోతే చూద్దాం. 11 2s 22, 11 1s 11, 4 ఉంటుంది, 11 4s 44. హియర్ 2 1s 2 7s 7 7s 49. r² is equal to 49 అయితే r is equal to ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 49. అంటే ఇక్కడ స్క్వేర్ ఈ సైడ్ వస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్ స్క్వేర్ రూట్ అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 49 ఎంత 7. స్క్వేర్ రూట్ ఆఫ్ 49 ఎంత 7. అంటే ఇక్కడ ఆ వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత అంటే 7 సెంటీమీటర్స్. ఇన్ కేస్ ఇదే క్వశ్చన్ ని ఆ వృత్తం యొక్క పరిధి ఎంత అని అడిగాడు అనుకోండి, వృత్త పరిధి ఫార్ములా ఏంటి 2πr. 2π అంటే ఎంత 22/7. r ఎంత వచ్చింది ఆల్రెడీ 7. హియర్ 7 7 క్యాన్సిల్ అయితే 44 సెంటీమీటర్స్. ఇదే క్వశ్చన్ కి ఆ వృత్తం యొక్క పరిధి ఎంత అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది 44 సెంటీమీటర్స్. ఇదే క్వశ్చన్ కి ఆ వృత్తం యొక్క వ్యాసం ఎంత అని అడిగాడు అనుకోండి, ఆ వృత్తం యొక్క వ్యాసం ఎంత, వ్యాసం ఫార్ములా ఏంటి 2r. అంటే రేడియస్ ఎంత అయితే ఉంటుందో దానికి డబల్. రేడియస్ ఎంత 7 కాబట్టి 7 2s 14 సెంటీమీటర్స్. సో ఇదే క్వశ్చన్ కి ఆ వృత్తం యొక్క పరిధి అయితేనేమో 44 సెంటీమీటర్స్ అవుతుంది, వ్యాసం అయితేనేమో 14 సెంటీమీటర్స్ అవుతుంది, మరి వ్యాసార్థం అయితేనేమో 7 సెంటీమీటర్స్.
స్క్వేర్, రెక్టాంగిల్, చతురస్రము, దీర్ఘ చతురస్రము, వీటిని బేస్ చేసుకొని మరి ఫార్ములాస్ ఏ విధంగా ఉంటాయనేది ఒక్కసారి మనము అబ్జర్వ్ చేద్దాం. మరి స్క్వేర్ అంటే అర్థం ఏంటి? 4 భుజాలు సమానము. అంటే స్క్వేర్ లో మొత్తం మనకి ఎన్ని భుజాలు ఉంటాయంటే 4 భుజాలు ఉంటాయి. ఆ 4 భుజాలు సమానంగా ఉంటే దాన్ని మనం ఏమంటున్నాము అంటే స్క్వేర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ భుజాన్ని మనం ఏ అనుకున్నాము అనుకోండి. ఆ భుజాన్ని ఏ అనుకుంటే 4 భుజాలు సమానం కాబట్టి ప్రతి భుజం మనకి ఏమవుతుంది అంటే ఏ అవుతుంది. ఇక్కడ ఏబిసిని మనము ఒక చతురస్రము అనుకుంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు బిసి ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు డిఏ అవుతుంది. ఎందుకని అంటే 4 భుజాలు సమానం కాబట్టి. మరి ఈ చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఏమవుతుంది? ఆ చతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏమవుతుంది అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మరి చతురస్ర చుట్టుకొలత ఫార్ములా ఏమవుతుంది అంటే చుట్టుకొలత అంటే అర్థం ఏంటి? ఈ మొత్తం ఏం చేయాలి? యాడ్ చేయాలి. చుట్టూ కొలవాలి. చుట్టూ కొలిస్తే ఏ ఏ ఏ ఏ అంటే ఇక్కడ 4 టైమ్స్ ఉంది కాబట్టి 4 ఇంటూ ఏ అవుతుంది. మరి ఆ ఏను మనం భుజంగా తీసుకున్నాం కాబట్టి సింపుల్ గా మనం చెప్పాలి అంటే 4 ఇంటూ భుజం అవుతుంది. ఒక చతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏంటి? 4 ఇంటూ భుజము. నెక్స్ట్ అదే చతురస్రం యొక్క వైశాల్యం కనుక్కోవాలి అనుకోండి. చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఏమవుతుంది అంటే పొడవు ఇంటూ వెడల్పు కాబట్టి భుజము ఇంటూ భుజము. ఎందుకంటే భుజాలన్నీ సమానం ఉన్నాయి కాబట్టి భుజము ఇంటూ భుజము. దీన్ని మనం ఏ అనుకుంటే 4a అవుతుంది. ఏ అనుకుంటే ఏ ఇంటూ ఏ మనకి ఏమవుతుంది? ఏ స్క్వేర్. చతురస్రం యొక్క చుట్టుకొలత అంటేనే మనకి 4 ఇంటూ భుజము. చతురస్రం యొక్క వైశాల్యము అంటేనే భుజము ఇంటూ భుజము. ఇదే కాన్సెప్ట్ మనము ఇలా ఒక కర్ణాన్ని ఫామ్ చేసాము అనుకోండి. ఏసీ ఒక కర్ణం అవుతుంది కదా. ఈ కర్ణం డయాగ్నల్ డి అనుకుంటే ఆ కర్ణము ఇస్ ఈక్వల్ టు మనకు ఫార్ములా ఏమవుతుంది అంటే కర్ణము స్క్వేర్. ఇది లంబకోణ త్రిభుజం కదా. మరి లంబకోణ త్రిభుజంలో కర్ణము స్క్వేర్ ఇస్ ఈక్వల్ ఏమవుతుంది? భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అవుతుంది కాబట్టి అక్కడ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. దట్ మీన్స్ అంటే కర్ణము స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. అప్పుడు ఈ స్క్వేర్ అని తీసేసాం అనుకోండి, ఇటు వస్తే మనకి ఏమవుతుంది? స్క్వేర్ రూట్ అవుతుంది. అప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ 2a స్క్వేర్ అవుతుంది. అప్పుడు √2 ఇంటూ ఏ. ఏ అంటే ఎంత అక్కడ? భుజము. అంటే కర్ణానికి ఫార్ములా ఏమవుతుంది అంటే √2 ఇంటూ భుజము. ఒక చతురస్ర కర్ణము ఇస్ ఈక్వల్ టు ఫార్ములా √2 ఇంటూ భుజము. ఇవి మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఫార్ములాస్. మరి ఇదే కాన్సెప్ట్ ని మనము ఏదైనా చతురస్రం యొక్క భుజాన్ని మనం రెట్టింపు చేస్తే దాని యొక్క చుట్టుకొలత ఏ విధంగా చేంజ్ అవుతుంది, దాని యొక్క వైశాల్యం ఏ విధంగా చేంజ్ అవుతుందని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ భుజం పరంగా ఈ భుజాన్ని నేనేం చేశానంటే రెట్టింపు చేస్తున్నా. ఒక చతురస్రం యొక్క భుజాన్ని ఏం చేస్తున్నా? రెట్టింపు చేస్తున్నా. రెట్టింపు చేసినప్పుడు ఆ చతురస్రం యొక్క చుట్టుకొలత ఏ విధంగా చేంజ్ అవుతుంది, ఆ చతురస్రం యొక్క వైశాల్యం ఏ విధంగా చేంజ్ అవుతుందని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే చుట్టుకొలత అంటే ఫార్ములా ఏం చెప్పాను? 4 ఇంటూ ఏ. భుజాన్ని ఏ అనుకుంటున్నా కాబట్టి 4a. బట్ ఈ భుజాన్ని ఏం చేస్తాను? ఇక్కడ రెట్టింపు చేస్తున్నా. 4 ఏ రెట్టింపు అయితే ఏమవుతుంది? 2a అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం 4a కన్వర్ట్ చేసామనుకోండి, ఈ 2 ఇంటూ 4a అని రాయొచ్చా? 4 2s 8 లేదా 2 4s 8 అంటే మనకి చుట్టుకొలత ఫార్ములా రావాలి కాబట్టి 2 ఇంటూ 4a అని రాయొచ్చు. అంటే కాన్సెప్ట్ ఏంటి అంటే ఒక చతురస్రం యొక్క భుజము రెట్టింపు చేస్తే ఆ చతురస్రం యొక్క చుట్టుకొలత కూడా మనకి ఏమవుతుంది అంటే రెట్టింపు అవుతుంది. 2 ఇంటూ 4a. ఆ 4a అంటే చుట్టుకొలత కాబట్టి 2 ఇంటూ చుట్టుకొలత. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఒక చతురస్రం యొక్క భుజాన్ని మనం రెట్టింపు చేస్తే ఆ చతురస్రం యొక్క చుట్టుకొలత కూడా మనకి ఏమవుతుంది? రెట్టింపు అవుతుంది. అదే వైశాల్యం పరంగా అబ్జర్వ్ చేసామనుకోండి, వైశాల్యం ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్. మరి ఏం చేస్తున్నా? రెట్టింపు చేస్తున్నా. అంటే ఏ ఏమవుతుంది? 2a అవుతుంది. యాక్చువల్ గా ఫార్ములా ఏ స్క్వేర్. మరి భుజాన్ని నేను రెట్టింపు చేశాను. రెట్టింపు అంటే అర్థం ఏంటి? ఏ అనేది రెట్టింపు అయితే మనకి ఏమవుతుంది? 2a అవుతుంది. బట్ ఫార్ములా స్క్వేర్ కాబట్టి స్క్వేర్. అప్పుడు 2 2s 4 ఏ స్క్వేర్. బట్ వైశాల్యం ఫార్ములా ఏ స్క్వేరే కాబట్టి మనకి ఎన్ని రెట్లు ఉంది? 4 ఇంటూ ఏ స్క్వేర్ ఉంది కాబట్టి 4 రెట్లు. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే చతురస్రం యొక్క భుజాన్ని మనం రెట్టింపు చేస్తే దాని యొక్క వైశాల్యం అనేది ఎన్ని రెట్లు అవుతుంది అంటే 4 రెట్లు అవుతుంది. సేమ్ కాన్సెప్ట్. ఓకేనా? ఇదే కాన్సెప్ట్ లో భుజము సగం చేసామనుకోండి, ఇక్కడ కాన్సెప్ట్ ఈ భుజాన్ని నేనేం చేస్తున్నా? సగం చేస్తున్నా. ఒక చతురస్రం యొక్క భుజాన్ని సగం చేస్తే దాని యొక్క చుట్టుకొలత ఏ విధంగా మారుతుంది, దాని యొక్క వైశాల్యం మనకి ఏ విధంగా మారుతుంది అంటే చుట్టుకొలత ఫార్ములా ఏంటి? 4 ఇంటూ ఏ.
4a. ఏ అంటే మనకి ఏమవుతుంది సగము అంటే a/2 కదా. కానీ మన కాన్సెప్ట్ ఏంటి చుట్టుకొలత 4a రావాలి కాబట్టి దీన్ని 1/2 ఇంటూ 4a అని రాసుకోవచ్చా. 1/2 ఇంటూ 4a అంటే ఇది చుట్టుకొలత ఫార్ములా. ఇప్పుడు కాన్సెప్ట్ చూడండి, భుజాన్ని సగం చేస్తే దాని యొక్క చుట్టుకొలత కూడా మనకి ఏమవుతుంది సగం అవుతుంది. అదే విధంగా భుజము సగం చేస్తే దాని యొక్క వైశాల్యం మనకి ఏమవుతుంది అంటే 1/4 అవుతుంది. ఏమవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ 1/4. అంటే కంక్లూజన్ పార్ట్ ఏంటి అంటే ఒక చతురస్రం యొక్క భుజాన్ని రెట్టింపు చేస్తే దాని యొక్క చుట్టుకొలత 2 రెట్లు అవుతుంది, దాని యొక్క వైశాల్యము 4 రెట్లు అవుతుంది. వైశాల్యము అంటేనే స్క్వేర్ కాబట్టి 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. నెక్స్ట్ భుజాన్ని మనం సగం చేస్తే దాని యొక్క చుట్టుకొలత కూడా 1/2 సగమే అవుతుంది, 1/2 అవుతుంది. వైశాల్యం అనేది 1/4 అవుతుంది. ఇది చతురస్రం యొక్క ఇంపార్టెన్స్ అని టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన దాని ప్రకారం చెప్తున్నా. నెక్స్ట్ దీర్ఘ చతురస్రం పరంగా చెప్పామనుకోండి, మరి దీర్ఘ చతురస్రాన్ని ఫార్ములా చెప్తున్నా సేమ్ ఈ విధంగానే కన్వర్ట్ చేసుకోండి. మరి దీర్ఘ చతురస్రాన్ని బేస్ చేసుకొని చెప్తే ఇది దీర్ఘ చతురస్రం. మరి ఈ దీర్ఘ చతురస్రం యొక్క ప్రిన్సిపల్ ఏంటి ఎదురెదురు భుజాలు సమానము. అంటే ఇక్కడ ABCD అనేది మనము ఒక దీర్ఘ చతురస్రం అనుకుంటే AB = CD అవుతుంది, AD = BD అవుతుంది. అంటే ఎదురెదురు భుజాలు సమానము. మరి ఈ దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏంటి. ఇది పొడవు L అనుకుంటున్నా, ఇది వెడల్పు B అనుకుంటున్నా. అప్పుడు ఈ రెండు సమానం కాబట్టి ఇది L అవుతుంది, ఈ రెండు సమానం కాబట్టి ఇది కూడా B అవుతుంది. చుట్టుకొలత అంటే అన్ని యాడ్ చేయాలి కదా. యాడ్ చేస్తే L + B + L + B అంటే L 2 టైమ్స్ వచ్చాయి, B 2 టైమ్స్ కాబట్టి ఆ 2 కామన్ తీస్తే చుట్టుకొలత ఫార్ములా 2 L + B. ఇక్కడ L అంటే పొడవు, B అంటే వెడల్పు. L అంటే ఏంటి పొడవు, B అంటే ఏంటి వెడల్పు. నెక్స్ట్ అదే దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి. ఇది దీర్ఘ చతురస్రం కాన్సెప్ట్. దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి అంటే పొడవు ఇంటూ వెడల్పు. దట్ మీన్స్ L ఇంటూ B. ఇవి మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఫార్ములాస్. కంటిన్యూషన్ లో 16 సెంటీమీటర్ల భుజం గల చతురస్ర వైశాల్యం ఎంత. ఇక్కడ చూడండి, ఒక చతురస్రం యొక్క వైశాల్యం క్యాలిక్యులేట్ చేయమని అడిగాడు. మరి ఆ చతురస్రం యొక్క భుజము ఎంత అంటే 16 సెంటీమీటర్లు. ఇప్పుడే చెప్పాను చతురస్రము అంటే అర్థం ఏంటి. చతురస్రంలో 4 భుజాలు ఎలా ఉంటాయి సమానంగా ఉంటాయి. ఇది చతురస్రము. ఈ చతురస్రంలో గల 4 భుజాలు సమానంగా ఉంటాయి. మరి ఆ చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి భుజము ఇంటూ భుజము. చతురస్ర వైశాల్యం ఫార్ములా ఏంటి భుజము ఇంటూ భుజము. దట్ మీన్స్ ఏ అనుకున్నాం అనుకోండి A². భుజము ఇంటూ భుజము. మరి భుజం ఎంత ఇచ్చాడు 16 ఇచ్చాడు కాబట్టి 16 ఇంటూ 16 16 ఇంటూ 16 ఎంత 256. వైశాల్యం కాబట్టి యూనిట్స్ ఏమవుతాయంటే సెంటీమీటర్ స్క్వేర్ లేదా చదరపు సెంటీమీటర్. ఫార్ములాస్ గుర్తుండాలి ఫ్రెండ్స్. ఒక చతురస్రం యొక్క వైశాల్యము ఫార్ములా భుజము ఇంటూ భుజము. ఒక చతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా 4 ఇంటూ భుజము. ఓకేనా. నెక్స్ట్ ఒక దీర్ఘ చతురస్ర పొడవు 16 సెంటీమీటర్లు, వెడల్పు 13 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం ఎంత. ఇప్పుడు దీర్ఘ చతురస్రం పరంగా అడిగాడు. మరి దీర్ఘ చతురస్రం యొక్క పొడవు వెడల్పు ఇచ్చినప్పుడు దాని యొక్క వైశాల్యం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి లేదా చుట్టుకొలత ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. సమ్ టైమ్స్ వైశాల్యం ఇచ్చి పొడవిచ్చి వెడల్పు కూడా కనుక్కోమంటాడు, చుట్టుకొలత ఇచ్చి పొడవిచ్చి వెడల్పు కనుక్కోమంటాడు. సో క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగవచ్చు, బట్ ఫార్ములాస్ మీకు నోటెడ్ కావాలి. మరి దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏంటి 2 ఇంటూ L + B. అక్కడ L అంటే పొడవు, B అంటే బ్రెడ్త్ వెడల్పు 2 L + B. అదే దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి LB పొడవు ఇంటూ వెడల్పు. మరి దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి పొడవు ఇంటూ వెడల్పు. మరి పొడవు ఎంత ఇచ్చాడు 16 ఇంటూ వెడల్పు ఎంత 13. సో 16 ఇంటూ 13 చేసామనుకోండి ఆ దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం మనకి తెలిసిపోతుంది. సో 16 3s 48, 16 1s 16, దట్ ఈస్ 208 యూనిట్స్ ఏంటి ఇక్కడ సెంటీమీటర్స్ కాబట్టి వైశాల్యము అంటున్నాం కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ ఆ చదరపు సెంటీమీటర్ అని కూడా చెప్పొచ్చు. అంటే దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 16 సెంటీమీటర్లు, వెడల్పు 13 సెంటీమీటర్లు అయితే దాని యొక్క వైశాల్యం ఏమవుతుంది అంటే 208 సెంటీమీటర్ స్క్వేర్. ఇదే క్వశ్చన్ రివర్స్ లో కూడా అడగచ్చు. ఏ విధంగా అడగచ్చు. ఒక దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం 208 సెంటీమీటర్ స్క్వేర్ అయినా 208 సెంటీమీటర్ స్క్వేర్, పొడవు 16 సెంటీమీటర్లు అయినా వెడల్పు ఎంత. సో క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగవచ్చు. పొడవు వెడల్పు ఇచ్చేసి ఆ దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత అని అడగచ్చు. మరి చుట్టుకొలత ఫార్ములా ఏంటి
చుట్టుకొలత అంటేనే 2 ఆఫ్ ఎల్ ప్లస్ బి. మరి 2 ఆఫ్ ఎల్ ఎంత 16, బి ఎంత 13. 16 ప్లస్ 13 29, 29 2 జా 58. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే 58 సెంటీమీటర్. ఈ విధంగా మనము వైశాల్యము అదే విధంగా చుట్టుకొలత ఫార్ములాస్ నోట్ చేసుకోవాలి. చతురస్రం యొక్క చుట్టుకొలత 4 ఇంటూ సైడ్, చతురస్రం యొక్క వైశాల్యము సైడ్ ఇంటూ సైడ్, దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత 2 ఇంటూ ఎల్ ప్లస్ బి, దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యము ఎల్ ఇంటూ బి. నెక్స్ట్ క్వశ్చన్, 64 మీటర్లు చుట్టుకొలతగా గల చతురస్ర వైశాల్యం ఎంత? ఇక్కడ చూడండి, చతురస్ర వైశాల్యం క్యాలిక్యులేట్ చేయమని అడిగాడు. బట్ ఇక్కడ ఇచ్చింది ఏంటి? చతురస్రం యొక్క చుట్టుకొలత ఇచ్చాడు ఫ్రెండ్స్. 64 మీటర్లు చుట్టుకొలతగా గల చతురస్ర వైశాల్యం అంటే చతురస్రాన్ని బేస్ చేసుకుని ఇచ్చాడు. చుట్టుకొలత ఇచ్చి వైశాల్యం అడిగాడు. మరి చతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏంటి? 4 ఇంటూ సైడ్, సైడ్ అంటే భుజము అని, 4 ఇంటూ భుజము చుట్టుకొలత. బట్ లెక్క ప్రకారం చుట్టుకొలత ఎంత ఇచ్చాడు? 64 ఇచ్చాడు. చుట్టుకొలత ఫార్ములా ఏంటి? 4 ఇంటూ సైడ్. బట్ లెక్క ప్రకారము చుట్టుకొలత ఎంత ఇచ్చాడు? 64. దీన్ని బేస్ చేసుకొని భుజము ఇస్ ఈక్వల్ టు 64. ఈ 4 ఈ సైడ్ వస్తే ఏమవుతుంది? బై అవుతుంది. ఇంటూ ఈ సైడ్ వస్తే బై, క్యాన్సిలేషన్. 4 1 జా 4, 4 1 జా 4, 2 ఉంటుంది, 4 6 జా 24. అంటే భుజం ఎంత అంటే 16 యూనిట్స్ మీటర్స్ కాబట్టి 16 మీటర్స్. బట్ లెక్కలో అడిగింది మనకి భుజం ఎంత అని కాదు. సమ్ టైమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో 64 మీటర్లు చుట్టుకొలతగా గల చతురస్ర భుజం ఎంత? ఈ ఆన్సర్ 16 మీటర్స్ అయిపోయింది. అదే మనకి వైశాల్యం ఎంత అని అడిగాడు. మరి వైశాల్యం ఫార్ములా ఏంటి? భుజము ఇంటూ భుజము. వైశాల్యం ఫార్ములా ఏంటి? భుజము ఇంటూ భుజము. ఆల్రెడీ భుజం ఎంత వచ్చింది ఇక్కడ? 16 కాబట్టి 16 ఇంటూ 16, 16 16 256, 256 యూనిట్స్ మీటర్స్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? మీటర్ స్క్వేర్. అంటే ఇక్కడ క్వశ్చన్ 64 మీటర్స్ చుట్టుకొలతగా గల చతురస్ర వైశాల్యం మనకి ఏమవుతుంది అంటే 256 మీటర్ స్క్వేర్. ఆ చదరపు మీటర్లు స్క్వేర్ మీటర్స్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక దీర్ఘ చతురస్రము చుట్టుకొలతలు సమానము. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంతైతే ఉంటుందో చతురస్రం యొక్క చుట్టుకొలత కూడా అంతే ఉంటుంది. దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 14 సెంటీమీటర్లు అని ఇచ్చాడు. చతురస్రం యొక్క చుట్టుకొలత 44 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. అయితే ఆ దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఎంత అని ఇచ్చాడు. సింపుల్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఈ కాన్సెప్ట్ ఇక్కడ చూడ ఒకసారి. చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత అని ఇచ్చాడు? 44 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. మరి ఫస్ట్ స్టెప్ ఏమని ఇచ్చాడు? చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంతైతే ఉంటుందో దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత కూడా అంతే ఉంటుంది, సమానం ఇచ్చాడు కాబట్టి. మరి ఇక్కడ చతురస్రం యొక్క చుట్టుకొలత 44 సెంటీమీటర్స్ అయితే దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత కూడా ఎంత అవుతుంది? 44 సెంటీమీటర్స్ అవుతుంది. అంటే ఫస్ట్ స్టెప్ లో దీర్ఘ చతురస్ర చుట్టుకొలత ఎంత? 44 సెంటీమీటర్స్. చూడండి ఫ్రెండ్స్, ఎందుకని? చతురస్రం యొక్క చుట్టుకొలత 44 ఇచ్చాడు. మరి చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంతైతే ఉంటుందో దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత కూడా అంతే ఉంటుంది, సమానం అని ఇచ్చాడు కాబట్టి. ఓకేనా? మరి దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏంటి? 2 ఆఫ్ ఎల్ ప్లస్ బి ఇస్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 44. దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా 2 ఆఫ్ ఎల్ ప్లస్ బి. మరి 2 ఆఫ్ ఎల్ ఇచ్చాడు, పొడవు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు పొడవు? 14 ఇచ్చాడు. 14 ప్లస్ బి కనుక్కోవాలి. దట్ ఈస్ ఈక్వల్ టు 44. హియర్ 2 1 జా 2, 22 జా. అప్పుడు బి వెడల్పు ఏమవుతుంది? బ్రెడ్త్ వెడల్పు ఏమవుతుంది అంటే ఈ ప్లస్ 14 ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది? -14 కాబట్టి 22 - 14 దట్ ఈస్ 8. హియర్ 22 ఈ ప్లస్ 14 ఈ సైడ్ వస్తే ఏమవుతుంది? -14 అవుతుంది. 22 - 14 ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి 8 అవుతుంది. ఈ 8 సెంటీమీటర్స్ ఏంటి? ఆ దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పు అవుతుంది. మనకు అడిగింది వెడల్పు కూడా కాదు. ఏమడిగాడు? దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఎంత అని అడిగాడు. మరి దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి? పొడవు ఇంటూ వెడల్పు. దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా పొడవు ఇంటూ వెడల్పు. మరి పొడవు ఎంత ఇచ్చాడు ఇక్కడ? 14 ఇంటూ ఆల్రెడీ మనం వెడల్పు కనుక్కున్నాము. ఎంత వచ్చింది ఫ్రెండ్స్? ఇక్కడ 8 వచ్చింది కాబట్టి పొడవు ఇంటూ వెడల్పు. 8 4 జా 32, 8 1 జా 8 ప్లస్ 3 ఎంత? 11. దట్ ఈస్ వైశాల్యం ఎంత వస్తుందంటే సెంటీమీటర్స్ కాబట్టి 112 సెంటీమీటర్ స్క్వేర్. మనం ఈ విధంగా ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయాలి. నెక్స్ట్ వన్, 14 సెంటీమీటర్ల భుజము గల ఒక చతురస్రాకార కాగితము నుండి, అంటే ఇక్కడ ఒక చతురస్రాకార కాగితం ఉంది. ఆ చతురస్రాకార కాగితం యొక్క భుజం ఎంత అంట? 16 సెంటీమీటర్లు. ఇది చతురస్రాకారము,
ఈ చతురస్రాకారం యొక్క భుజం ఎంత ఇచ్చాడు 16 సెంటీమీటర్స్. చతురస్రము అంటున్నాం కాబట్టి అన్ని భుజాలు ఎలా ఉంటాయి సమానంగా ఉంటాయి. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ 12 సెంటీమీటర్లు ఇంటూ 8 సెంటీమీటర్ల దీర్ఘ చతురస్రాకారాన్ని కత్తిరిస్తే అంటే మనం దీన్ని ఏం చేస్తున్నాడు అంటే 16 సెంటీమీటర్ల చతురస్రాకారంలో ఉండేటువంటి ఒక కాగితాన్ని కట్ చేస్తున్నాడు. మరి ఆ కట్ చేయగా వచ్చినటువంటి దీర్ఘ చతురస్రం ఆకారం ఎలా ఉంది అంటే ఓకేనా 12 ఇంటూ 8 అంటే ఇది 12 సెంటీమీటర్లు ఇది 8 సెంటీమీటర్లు. ఇలా కట్ చేయగా ఇంకా పేపర్ మిగిలిందంట. ఆ మిగిలినటువంటి కాగితం యొక్క వైశాల్యం ఎంత మరి మిగిలిందో లేదో కనుక్కోవాలి కదా. చూద్దాం. ఈ పేపర్ ని కట్ చేశాడు అంటే పేపర్ ను కట్ చేస్తున్నామంటే మనం పైన చివరి కట్ చేయము. అంటే చుట్టుకొలత అంటే అర్థం ఏంటి మొత్తం ఇలా కొలవాలి. కానీ మనం అలా కొలిచేది కాదు. ఇప్పుడు పేపర్ ను కట్ చేస్తున్నామంటే ఆ ప్రదేశాన్ని కట్ చేస్తాం కాబట్టి మనం ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేయాలి వైశాల్యం క్యాలిక్యులేట్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా. ఎందుకంటే మనము అక్కడ ఆక్రమించినటువంటి స్థలము ఓకేనా అక్కడ ప్రదేశాన్ని మనం కట్ చేసుకుంటూ వస్తాం కాబట్టి మనం ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేయాలి వైశాల్యం క్యాలిక్యులేట్ చేయాలి. మరి ఫస్ట్ స్టెప్ లో చతురస్రాకారం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి? చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా భుజము ఇంటూ భుజము. మరి దీని యొక్క వైశాల్యము భుజం ఎంత 16 ఇంటూ 16 దట్ ఈస్ 256 సెంటీమీటర్ స్క్వేర్. మరి కట్ చేయగా వచ్చిన దాని యొక్క వైశాల్యం ఎంత? మరి దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి? పొడవు ఇంటూ వెడల్పు. మరి పొడవు ఎంత 12 వెడల్పు ఎంత 8. 12 9 8 16 6 1 ఉంటుంది 8 1 8 ప్లస్ 9 అంటే 12 9 8 16 6 1 ఉంటుంది 8 1 8 ప్లస్ 1 9 ఏంటి ఇక్కడ సెంటీమీటర్ స్క్వేర్. ఇప్పుడు క్వశ్చన్ చూడండి 12 ఇంటూ 8 16 256 సెంటీమీటర్ స్క్వేర్ అంటే ఇది ఫస్ట్ దాని యొక్క వైశాల్యము. నెక్స్ట్ కత్తరించిన తర్వాత 12 8 96 ఇది దీని యొక్క వైశాల్యము. ఇంకా మిగిలిందా మిగలలేదా? మనకు మొత్తం వైశాల్యం ఉండేది 256 సెంటీమీటర్స్ కానీ మనం కత్తరించింది 96 సెంటీమీటర్ స్క్వేర్ కాబట్టి ఇంకా మిగిలి ఉంటుంది. మరి దీంట్లోంచి మనం ఇది సబ్ట్రాక్ట్ చేయగా ఎంతైతే మిగిలి ఉంటుందో అదే మిగిలినటువంటి కాగితం యొక్క వైశాల్యము. ఎంత ఉంటుందో చూద్దామా. 256 లో నుంచి ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి 96 0 పోదు కాబట్టి 15 7 వస్తుంది ఇక్కడ 1 దట్ ఈస్ 170 యూనిట్స్ ఏంటి సెంటీమీటర్ స్క్వేర్. అంటే మిగిలినటువంటి కాగిత వైశాల్యం ఎంత అవుతుంది అంటే 170 సెంటీమీటర్ స్క్వేర్. లో 256 మైనస్ 96 మనకి ఏమవుతుంది అంటే 160. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే 160 సెంటీమీటర్ స్క్వేర్. లో దీర్ఘ చతురస్ర పొడవు 14 సెంటీమీటర్లు దాని చుట్టుకొలత పొడవుకు 3 రెట్లు అయినా దాని వైశాల్యం ఎంత? ఇక్కడ క్వశ్చన్ చూడండి. పొడవు ఇచ్చాడు, ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు ఇచ్చాడు. మరి ఆ దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత అంటే పొడవుకు 3 రెట్లు అంటే పొడవు ఎంతైతే ఉంటుందో దానికి 3 రెట్లు ఏంటి అంటే ఆ దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత. మరి దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏంటి? 2 ఆఫ్ L ప్లస్ B. దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా 2 ఆఫ్ L ప్లస్ B. మరి చుట్టుకొలత ఎంత ఇచ్చాడు? పొడవు ఎంతైతే ఉంటుందో దానికి 3 రెట్లు. పొడవు ఎంత 40. 3 రెట్లు అంటే అర్థం ఏంటి? ఇంటూ. రెట్లు అంటే అర్థం ఏంటి? ఇంటూ. అంటే చుట్టుకొలత ఎంత అంటే పొడవు ఎంతైతే ఉంటుందో దానికి ఎన్ని రెట్లు? 3 రెట్లు. చుట్టుకొలత ఇంటూ ఇజ్ ఈక్వల్ టు 2 ఆఫ్ L ప్లస్ B. L అంటే ఎంత? పొడవు 14 ప్లస్ B తెలియదు కాబట్టి B. దీని నుంచి మనం ఏం కనుక్కోవచ్చు అంటే వెడల్పు కనుక్కోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. మరి దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా 2 ఆఫ్ L ప్లస్ B. బట్ లెక్క ప్రకారం చుట్టుకొలత ఎంత అంటే పొడవు ఎంతైతే ఉంటుందో దానికి 3 రెట్లు చుట్టుకొలత అవుతుంది. పొడవు దానికి 3 రెట్లు ఏమవుతుంది? చుట్టుకొలత. దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఆఫ్ పొడవు ఎంత 14 ప్లస్ వెడల్పు. నెక్స్ట్ క్యాన్సిలేషన్ చూడండి. ఇక్కడ 2 1 2 7 14 7 3 21 ఈ ప్లస్ 14 వస్తే మైనస్ 14 దట్ ఈస్ ఈక్వల్ టు B అంటే బెర్త్ వెడల్పు. అప్పుడు వెడల్పు ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందంటే మనకి 21 మైనస్ 14 దట్ ఈస్ 7 సెంటీమీటర్స్. అంటే ఇక్కడ మనకు కాన్సెప్ట్ వెడల్పు ఎంత వచ్చింది అంటే 7 సెంటీమీటర్స్ వచ్చింది. కానీ మనకు కనుక్కోమన్నది వెడల్పు కాదు, మనకు లెక్కలో కనుక్కోమన్నది ఏంటి? దాని వైశాల్యం ఎంత అని ఇచ్చాడు. మరి దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి? వైశాల్యం ఫార్ములా పొడవు ఇంటూ వెడల్పు. మరి పొడవు ఎంత 14 ఇంటూ వెడల్పు ఎంత 7. సో 7 14 7 7 4 28
14 7 98 వెడల్పు కాబట్టి మనకు యూనిట్స్ ఏమవుతాయి సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ వన్ 14 సెంటీమీటర్ వ్యాసం గల వృత్త పరిధి ఎంత? చూడండి యాక్చువల్ గా వృత్త పరిధి ఫార్ములా ఏమవుతుంది? వృత్త పరిధి ఫార్ములా 2πr. వృత్త పరిధి ఫార్ములా 2πr. బట్ ఇక్కడ ఆర్ అంటే ఏంటి? రేడియస్, వ్యాసార్థము. ఇక్కడ ఆర్ అంటే రేడియస్ అంటే ఏంటి? వ్యాసార్థము. కానీ మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ? 14 సెంటీమీటర్స్ వ్యాసం అని ఇచ్చాడు. మరి వ్యాసానికి వ్యాసార్థానికి రిలేషన్ మీకు చెప్పాను. ఏం చెప్పాను? వ్యాసము ఎంతైతే ఉంటుందో దానిలో సగం ఏమవుతుంది అంటే వ్యాసార్థం అవుతుంది. వ్యాసంలో సగం ఎంత? వ్యాసార్థము. అప్పుడు వ్యాసార్థము ఈజ్వల్ ఏమవుతుంది? వ్యాసము 14 లో సగం ఎంత? 7 సెంటీమీటర్స్. అంటే వ్యాసార్థం ఎంత ఫ్రెండ్స్? ఇక్కడ 7 సెంటీమీటర్స్. దాన్ని బేస్ చేసుకుని పరిధి 2 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ ఆర్ ఎంత వచ్చింది ఇక్కడ? 7. 7 క్యాన్సల్. 222 ఎంత వస్తుంది? 44 యూనిట్స్ ఏంటి? సెంటీమీటర్స్. నెక్స్ట్ ప్రాబ్లం. దీర్ఘ చతురస్ర పొడవు వెడల్పులు వరుసగా 14 సెంటీమీటర్స్ 12 సెంటీమీటర్స్. దాని వెడల్పు 6 సెంటీమీటర్లు పెంచి పొడవు 6 సెంటీమీటర్లు తగ్గించిన వైశాల్యంలో మార్పు ఏ విధంగా ఉంటుందని ఇచ్చాడు. అంటే ఫస్ట్ దీర్ఘ చతురస్రం యొక్క పొడవు ఎంత ఇచ్చాడు? ఫస్ట్ కాన్సెప్ట్ పరంగా పొడవు 14 సెంటీమీటర్స్ ఇచ్చాడు, వెడల్పు 12 సెంటీమీటర్స్ ఇచ్చాడు. నెక్స్ట్ పొడవును ఏం చేశాడు? 6 సెంటీమీటర్లు తగ్గించాడు. వెడల్పును ఏం చేశాడు? 6 సెంటీమీటర్లు పెంచాడు. మరి అంతకు ముందున్నటువంటి వైశాల్యము పెంచి తగ్గించిన తర్వాత వచ్చేటువంటి వైశాల్యముల మధ్య మార్పు ఏ విధంగా ఉంది అంటే పెరిగిందా తగ్గిందా? పెరిగితే ఎంత వైశాల్యం పెరిగింది, తగ్గితే ఎంత వైశాల్యము తగ్గింది. ఓకేనా? ఫస్ట్ కాన్సెప్ట్ పరంగా వైశాల్యం ఫార్ములా ఏంటి? దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి? పొడవు ఇంటూ వెడల్పు. పొడవు ఎంత? 14 ఇంటూ వెడల్పు ఎంత? 12. 12 4s 48, 12 1s 12, దట్ ఈస్ 168 సెంటీమీటర్ స్క్వేర్. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ ఏం చేశాడు? నెక్స్ట్ స్టెప్ వెడల్పు 6 సెంటీమీటర్లు పెంచి, మరి వెడల్పు ఏంటి ఇక్కడ? 12 కదా. ఇది పొడవు, ఇది వెడల్పు. వెడల్పు ఏం చేశాడు? 6 సెంటీమీటర్లు పెంచాడు. మరి 12 కి 6 సెంటీమీటర్లు పెంచితే 12 + 6 ఎంత? 18. అంటే వెడల్పు ఎంత? 18 ఇంటూ వైశాల్య ఫార్ములా పొడవు ఇంటూ వెడల్పు. 2 ఇంటూ 3 అన్నా ఒకటి, 3 ఇంటూ 2 అన్నా ఒకటే, పొడవు ఇంటూ వెడల్పు అన్నా ఒకటే, వెడల్పు ఇంటూ పొడవు అన్నా ఒకటే. కాబట్టి మన ఫార్ములా ఏ విధంగా అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ పొడవును ఏం చేశాడు? 6 సెంటీమీటర్లు తగ్గించాడు. యాక్చువల్ గా పొడవు ఎంత? 14 సెంటీమీటర్స్. ఎన్ని సెంటీమీటర్స్ తగ్గించాడు? 6 తగ్గించాడు. కాబట్టి 14 నుంచి 6 తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 8 వస్తుంది. అంటే పొడవు ఎంత? 8. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని వైశాల్యము 8 8s 64, 8 1s 8, దట్ ఈస్ 144 సెంటీమీటర్ స్క్వేర్. మరి వైశాల్యంలో మార్పు ఉంది కదా? ఎస్, తగ్గింది. చూడండి ఇక్కడ ఏమో 168 సెంటీమీటర్ స్క్వేర్, ఇక్కడ 144 సెంటీమీటర్ స్క్వేర్. అంటే తగ్గింది. మరి ఎంత తగ్గింది? మార్పు అంటే తగ్గుదల ఎంత వచ్చింది అంటే 168 లో నుంచి 144 మనం సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి. హియర్ 4 2 మొత్తం మీద ఎంత చేంజ్ అయిందంటే 24 సెంటీమీటర్ స్క్వేర్ అనేది మార్పుగా మనం ఇక్కడ గమనించాము. అబ్జర్వ్ చేస్తే 3.5 సెంటీమీటర్స్ భుజము గల సమబాహు త్రిభుజ చుట్టుకొలత ఎంత? మరి ఇక్కడ సమబాహు త్రిభుజము అంటే ఏంటి? ఇది త్రిభుజము అంటే 3 భుజాలుగా గల ఒక సమృత పటాన్ని మనం ఏమంటాము అంటే త్రిభుజము అంటాం. మరి సమబాహు త్రిభుజము అంటే ఏంటి? త్రిభుజంలో గల 3 భుజాలు సమానంగా ఉంటే అలాంటి త్రిభుజాన్ని మనం ఏమంటాము అంటే సమబాహు త్రిభుజము అంటాం. అంటే ఈ 3 భుజాలు ఎలా ఉండాలి? సమానంగా ఉండాలి. మరి సమానంగా గల భుజాల్లో భుజం ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 3.5 ఇచ్చాడు. మరి ఒకటి 3.5 సెంటీమీటర్స్ అయితే మిగిలినవి రెండు కూడా మనకి ఏమవుతాయి అంటే 3.5 సెంటీమీటర్స్ అవుతాయి. ఎందుకని? సమబాహు త్రిభుజంలో గల భుజాలన్నీ ఎలా ఉంటాయి? సమానం కాబట్టి. మరి చుట్టుకొలత అని ఇచ్చాడు. అంటే డయాగ్రామ్ ఏ విధంగా ఉండనివ్వండి, చుట్టుకొలత అంటే మీరేం చేయాలి? మొత్తము కూడుకుంటూ వెళ్ళిపోవాలి. మొత్తం సమ్ చేస్తున్నా, ఇది 3.5, ఇది 3.5, ఇది 3.5, మొత్తం యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 10.5. కాబట్టి ఈ సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత మనకి ఏమవుతుంది? 10.5 సెంటీమీటర్స్. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక టేబుల్ పైభాగము పొడవు వెడల్పులు వరుసగా 160 సెంటీమీటర్స్ 90 సెంటీమీటర్స్. దాని చుట్టూ అంచుకట్టకు ఎంత పొడవు బ్లీడింగ్ కావాలి? అంటే ఇక్కడ ఏ ఆకారం ఇచ్చాడు? మనకి పొడవు వెడల్పులు ఇచ్చాడు కాబట్టి అది ఏ ఆకారంలో ఉంటుంది? దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది. ఇది అంటే ఇక్కడ ఎంత ఇచ్చాడు? 160 సెంటీమీటర్స్ పొడవు,
90 సెంటీమీటర్స్ వెడల్పు. దీని చుట్టూ బ్లీడింగ్ కొట్టాలంట. ఇలా అంచుల ప్రకారము ఇలా అంచుకు ఇలా బ్లీడింగ్ కొడితే ఎంత పొడవు ఉండాలి అంటున్నాడు. అంటే మొత్తమే కదా, మొత్తము అంటే అర్థం ఏంటి మనకి దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత. ఓకేనా, మరి చుట్టుకొలత ఫార్ములా ఏంటి? 2 ఆఫ్ ఎల్ ప్లస్ బి. దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత 2 ఆఫ్ ఎల్ ప్లస్ బి. మళ్ళీ ఎల్ ఎంత ఇక్కడ 160 ప్లస్ బి ఎంత 90. నెక్స్ట్ 160 ప్లస్ 90 ఎంత 250. 250 2 500. మొత్తము అంచు కొట్టడానికి ఎంత పొడవు గల బ్లీడింగ్ అవసరము అంటే 500 సెంటీమీటర్లు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఈ ప్రాబ్లం కొంచెం అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. ఏం క్యాలిక్యులేట్ చేయమంటే ఈ పటం యొక్క చుట్టుకొలత ఎంత, క్రింది పటం యొక్క చుట్టుకొలత ఎంత, ఇక్కడ కూడా అంతే. దీనికి కూడా మనము చుట్టుకొలత క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ కన్ఫ్యూజ్, మీరు ఏదో చుట్టుకొలత కదా అని మెజర్మెంట్స్ ఇచ్చాడు కదా, మొత్తం కొలమన్నాడు కదా అని 3 ప్లస్ 5 ప్లస్ 3 8 9 10 11 12 13 14 15 16 17 18. సో ఆన్సర్ ఈజ్ 18 సెంటీమీటర్స్. ఆప్షన్ లో ఉంటుందేమో. ఎస్ టికే కరెక్ట్ కాదు ఇది. ఓకేనా, మొత్తం చుట్టుకొలత అంటే యాడ్ చేయమనే, కానీ మనకి ఈ ఇచ్చిన మెజర్మెంట్స్ వరకు యాడ్ చేస్తే సరిపోదు. మధ్యలో కొన్ని వదిలేసాడు చూడండి. ఆ వదిలేస్తే కూడా మనం కన్సిడర్ చేయాలి. చుట్టుకొలత అంటే ఏం చెప్పాను, ఇది యాడ్ చేయాలి. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇది 5 ఓకే, ఇది 3 ఓకే, ఇది 1 ఓకే, ఇది 2 ఓకే. కానీ ఇక్కడ ఇవ్వలేదు చూడండి. చుట్టుకొలత అంటే మొత్తం తీసుకోవాలి కదా, ఇక్కడ ఇవ్వలేదు. మరి ఇక్కడ ఇవ్వండి ఏమవుతుందో చూడండి ఒక్కసారి. ఇది ఏ ఆకారంలో ఉంది, చతురస్రాకారంలో ఉంది చూడండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కరెక్ట్ గా మనకు ఆ డయాగ్రామ్ మెజర్మెంట్ కనిపిస్తుంది. మన బోర్డు మీద వేసింది కాబట్టి కొంచెం అటు ఇటు ఉంటుంది, అడ్జస్ట్ కండి. ఇది ఎగ్జాక్ట్ గా మనకి ఏ ఆకారంలో ఉంది, చతురస్రాకారంలో ఉంది. ఇది మొత్తం పరంగా మనకి 2 సెంటీమీటర్స్, ఇది 1 ఇది 1. మరి ఇది 1 సెంటీమీటర్ అయినప్పుడు ఇది కూడా ఏమవుతుంది 1 సెంటీమీటర్ అవుతుంది. మరి ఇది 1 సెంటీమీటర్ అయినప్పుడు ఇది కూడా ఏమవుతుంది 1 సెంటీమీటర్. నెక్స్ట్ ఇది 1 సెంటీమీటర్, అప్పుడు ఇది కూడా ఏమవుతుంది 1 సెంటీమీటర్. ఎందుకని ఇది ఏ ఆకారంలో ఉంది, చతురస్రాకారంలో ఉంది. నిజంగా చతురస్రాకారంలో ఉందా, అవేమన్నా చేంజెస్ అవుతాయా అంటే మళ్ళీ మనం ఇంకో విధంగా తీసుకోవచ్చు. ఇది 1 సెంటీమీటర్ అంటే ఇది 1 ఇది 1 ఇది 1 ఇది 1 ఇది 1 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 మొత్తం ఎంత 5 సెంటీమీటర్స్. ఇక్కడ కూడా ఎంత ఉంది 5 సెంటీమీటర్స్. సరిపోయింది. ఓకేనా, డాటెడ్ లైన్స్ అనేటివి నేను తీసుకున్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, మనకు అది డయాగ్రామ్ లో పాటించినవి కాదు. నెక్స్ట్ ఇది 1, అప్పుడు ఇది కూడా 1, ఇది 1 ఇది 1, అప్పుడు ఇది ఏమవుతుంది 1 సెంటీమీటర్ అవుతుంది. ఓకేనా, మొత్తం ఇది 2 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఇది 1 ఇది 3. ఇప్పుడు మొత్తం ఉన్నాయి చూడండి. ఇప్పుడు 5 ఒక 3 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ఒక 3 ఎంత 22. అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది 22 సెంటీమీటర్స్. మళ్ళీ ఒకసారి ఏమైనా మిస్ అయినాయా? 5 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ఒక 3 22. సరిపోయింది. సేమ్ డయాగ్రామ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా. 5 1 ఇచ్చాడు, ఇది కూడా 1 అవుతుందా? ఎందుకంటే ఎగ్జాక్ట్ మనకి ఏ షేప్ లో ఉంది, స్క్వేర్ షేప్ లో ఉంది. ఇది 1 అయినప్పుడు ఇది కూడా 1 ఇది కూడా 1 అవుతుంది. ఇది 2 1 ఇది కూడా ఎగ్జాక్ట్ ఏ షేప్ లో ఉంది, స్క్వేర్ షేప్. ఇది 1 అయినప్పుడు ఇది కూడా 1, అప్పుడు ఇది కూడా ఏమవుతుంది 1. నెక్స్ట్ 2 నెక్స్ట్ ఇది ఎగ్జాక్ట్ స్క్వేర్ షేప్ లో ఉంది కాబట్టి ఇది 1 అయినప్పుడు ఇది కూడా ఏమవుతుంది 1. మళ్ళీ ఒకసారి యాడ్ చేస్తున్నా. 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 మొత్తం ఎన్ని సెంటీమీటర్స్ వచ్చాయి ఫ్రెండ్స్? ఇక్కడ 18 సెంటీమీటర్స్. ఇది మనం ఈ డయాగ్రామ్ ను బేస్ చేసుకొని ఆన్సర్స్ ఈ విధంగా మనము సాల్వ్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ ఏమైనా మిస్ అయినవి ఉంటే ఒకసారి మీరే చూడండి, చూసి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ కింద ఒక కండిషన్ ఇచ్చారు చూడండి. దీనికి నేను ఆప్షన్స్ రాయలేదు. ఆప్షన్ ఏ పి సత్యము క్యూ సత్యము, ఆప్షన్ బి పి సత్యం క్యూ అసత్యం, ఆప్షన్ సి పి అసత్యం క్యూ సత్యం, ఆప్షన్ డి పి క్యూలు 2 అసత్యము అంటే ఫాల్స్ అని. ఇప్పుడు మరి ఇట్లలో ట్రూ ఏంటి ఫాల్స్ ఏంటో తెలిస్తే ఆప్షన్ బేస్ చేస్తూ మనము చెప్పేయచ్చు. ఒకే చుట్టుకొలత గల అనేక దీర్ఘ చతురస్రాలు ఉంటాయి. అంటే ఇక్కడ చుట్టుకొలత ఒకేలా ఉండేటువంటి దీర్ఘ చతురస్రం అనేకం మనం చేయొచ్చా చేయలేమా ఒకసారి చూద్దాం. ఓకేనా, ఇది ఒక దీర్ఘ చతురస్రం అనుకోండి. ఓకేనా, ఇక్కడ నేను ఇది 4 తీసుకుంటున్నా, ఇది ఒక 6 తీసుకుంటున్నా. ఓకేనా, 6 4 24 24 2 48 అంటే దీని యొక్క చుట్టుకొలత ఎంత వస్తుంది 48. మరి 48 సెంటీమీటర్ చుట్టుకొలతగా గల ఇంకొక దీర్ఘ చతురస్రాన్ని మనం ఏమైనా తీసుకోవచ్చా? చూద్దామా, చూద్దాం. ఓకేనా,
12 సెంటీమీటర్స్ నేను పొడవు తీసుకుంటున్నా, 2 సెంటీమీటర్స్ వెడల్పు తీసుకుంటున్నా. మరి చుట్టుకొలత ఎంత? 12 12 2 2 ఎంత? 2 ఆఫ్ ఎల్ ప్లస్ బి కదా. 12 ప్లస్ 2 ఎంత? 14 14. ఇక్కడ 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 ఏదో మిస్టేక్ ఉన్నట్టుంది చూడండి. 4 ప్లస్ 6 10. ఓకే, నేను చిన్న మోడిఫికేషన్ చేస్తున్నా. ఏ విధంగా చేస్తున్నాను అంటే 4 ప్లస్ 4 8 తీసుకుంటున్నా. 8 ఇప్పుడు సరిపోతుందా? 8 ఏనా? 12 12 2 44. 8 కాదు. ఒకసారి చిన్న డయాగ్రామ్స్ లో చేంజ్ చేస్తాను అంతే ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు దీని యొక్క చుట్టుకొలత ఇవి మర్చిపోండి, మోడిఫికేషన్స్ మళ్ళీ నెంబర్స్ చేంజ్ చేస్తున్నా. ఇది 4 ఇది 8 తీసుకున్నాను అనుకోండి. మరి దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏంటి? 2 ఆఫ్ ఎల్ ప్లస్ బి. 8 ప్లస్ 4 ఎంత? 12 12 2 ఎంత? 24. 12 2 ఎంత? 24. మరి 24 సెంటీమీటర్స్ మనము చుట్టుకొలత రాగల డయాగ్రామ్ మనం ఏమైనా తీసుకోవచ్చా? తీసుకోలేము. ఒక్కసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను 10 తీసుకుంటున్నా, ఇది నేను 2 తీసుకుంటున్నా. అంటే 10 సెంటీమీటర్స్ పొడవు, 2 సెంటీమీటర్స్ వెడల్పు తీసుకుంటున్నా. ఇప్పుడు దీని యొక్క చుట్టుకొలత ఏమవుతుంది చూడండి. చుట్టుకొలత 2 ఆఫ్ ఎల్ ప్లస్ బి కదా. 10 ప్లస్ 2 ఎంత? 12. 12 2 24. వచ్చిందా రాలేదా? 24 అంటే చుట్టుకొలతలు సేమ్ గా ఉన్నాయి, బట్ దీర్ఘ చతురస్రాలు వేరుగా ఉన్నాయి. ఇలాంటివి మనం ఇంకా డ్రా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇది 3 తీసుకుంటున్నా, ఇది 9 తీసుకుంటున్నా. ఓకేనా? 9 సెంటీమీటర్స్ పొడవు, 3 సెంటీమీటర్స్ వెడల్పు. ఈ దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఏమవుతుంది? 2 ఆఫ్ ఎల్ ప్లస్ బి. 9 ప్లస్ 3 ఎంత? 12. 12 2 24. దీనికి కూడా 24 వచ్చింది. అంటే పొడవు 8 వెడల్పు 2 తీసుకున్నా, దాని యొక్క చుట్టుకొలత 24 వచ్చింది. పొడవు 10 వెడల్పు 2 తీసుకున్నా, దాని యొక్క చుట్టుకొలత 24 వచ్చింది. పొడవు 9 వెడల్పు 3 తీసుకున్నా, దాని యొక్క చుట్టుకొలత 4 వచ్చింది. అంటే ఒకే చుట్టుకొలత గల అనేక దీర్ఘ చతురస్రాలు ఉంటాయి. ఎస్, ఇదేమవుతుంది? ట్రూ, సత్యము. చేయగలిగాను కదా. చేసి కూడా మీకు ప్రూవ్ చూపించాను. నెక్స్ట్, ఒకే చుట్టుకొలత గల అనేక చతురస్రాలు ఉంటాయా ఉండవా? చతురస్రము అంటే అర్థం ఏంటి? మనకు అన్ని భుజాలు సమానంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకున్నాం అనుకోండి. ఓకేనా? మరి భుజము 2 తీసుకుంటే దీని యొక్క చుట్టుకొలత ఏమవుతుంది? 4 ఇంటూ భుజం 8 అవుతుంది. 2 సెంటీమీటర్స్ తీసుకుంటే 8. నెక్స్ట్ 2 కాకుండా ఇంకోటి ఏదైనా 3 తీసుకున్నాం అనుకోండి. ఓకేనా? ఏమవుతుంది? 3 4 12. అంటే భుజము చేంజ్ అయితే ఆటోమేటిక్ గా చుట్టుకొలత కూడా చేంజ్ అవుతుంది. ఇక్కడ ఉండేది ఒకే ఒక మెజర్మెంట్, ఇక్కడ 2 మెజర్మెంట్స్ కాబట్టి దానికి అనుగుణంగా మార్చుకోగలిగాము. ఇక్కడ ఉండేది ఒకే ఒక కొలత. ఆ ఒక కొలతలో ఈ కొలత మారితే ఆటోమేటిక్ ఏమవుతుంది? చుట్టుకొలత కూడా ఖచ్చితంగా మారుతుంది. కాబట్టి ఒకే చుట్టుకొలత గల అనేక చతురస్రాలు ఉంటాయా అంటే ఉండవు. ఇది మనకి ఏమవుతుంది అంటే ఫాల్స్, ఇది అసత్యము. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే దీన్ని బేస్ చేసుకొని P సత్యము, Q అసత్యము.